నిన్న రాత్రి దేవుని వాక్యం చదువుకున్నాం. ఏ వాక్యం చదివామంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదివాం. అక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని చదివాం. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని. లోకంలో ఉన్న నిన్ను నన్ను అందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమస్వరూపి. మన దేవుడు ప్రేమగల తండ్రి. ఆయన తన బిడ్డలు నశించిపోవటం ఇష్టం లేదని చెప్పాను రాత్రి. ఆయన పిల్లల్లో ఎవరు కూడా కుంగి కుళ్ళి కృషించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన పిల్లలు ఎవరు కూడా తమ జీవితాలు వ్యర్థం చేసుకోవటం ప్రభుకి ఇష్టం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ఆయనకు అంత ప్రేమ అంటే, మనం ఆయన సృష్టి కాబట్టి. ఆయన మనల్ని మన తల్లి గర్భాల్లో పిండములుగా రూపించిన వాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించాడు అనే దానికి గుర్తుగా, తన ప్రేమకి సూచనగా, తన ప్రేమని క్రియల రూపంలో మనకి చూపించాడు. ఆయన మన దేవుడు లోకమును ప్రేమించాడని చెప్తున్న మనము ఆయన ప్రేమని కొన్ని క్రియల ద్వారా లోకానికి కనబరిచాడు. అలా ఆయన చూపించిన క్రియలలో ఒక విధమైనటువంటి మొదటి రకాన్ని రాత్రి మనం ధ్యానం చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం ధ్యానం చేసామంటే, రాత్రి మన దేవుడు లోకాన్ని ప్రేమించిన మన దేవుడు ఆయన ప్రేమని ఎలా వ్యక్తపరిచాడంటే, ఈ లోకం మీద వ్యాధిగ్రస్తుల్ని, రోగులని, వేదనల చేత పీడించబడుతున్న వారిని, దయ్యాల చేత పట్టబడిన వారిని, చీకట్లో కృంగిపోయిన వారిని, రోగాల చేత సతమతమైపోయిన వారిని, చాంద్ర రోగుల్ని, పక్షవాతం వ్యాధి కలిగిన వారిని, కుష్ఠరోగుల్ని, ఈ భూమి మీద వ్యాధి కలిగిన వాళ్ళని ఆయన ఎందరినో స్వస్థపరిచి, వారిని స్వస్థపరచుట ద్వారా నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అని దేవుడు నిరూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య లోకాన్ని ప్రేమించేవాడు కాబట్టి లోకంలో ఉన్న రోగుల్ని స్వస్థపరిచాడు. రాత్రి మనము ధైర్యం తెచ్చుకున్నాం, గ్రామాన్ని కూడా ధైర్యపరిచాం. ఏమనంటే, దేవుడు ప్రేమగలవాడు. ఎంత ప్రేమగలవాడంటే, ఆయన నీ రోగాలన్నిటినీ స్వస్థపరుస్తాడు. నువ్వు ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ కన్నీళ్ళలో ఉన్నావో, ఏ రోదనలో ఉన్నావో, ఏ ఆక్రందనలో ఉన్నావో, నీ పరిస్థితులు ఏంటో, అది రోగమా, వ్యాధ, బాధ, దయ్యాల పీడ, నువ్వు ఎన్ని రకాలుగా కృషించిపోతున్నా కూడా నువ్వు అలా చనిపోవటం ప్రభుకి ఇష్టం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఎక్కడున్నావో అక్కడే, యేసయ్యా నువ్వు ప్రేమిస్తున్నది నిజమే అయితే, నన్ను ఈ సమస్యల్లో నుంచి నువ్వు పైకి లేవనెత్తినట్లయితే, నాకు ఈ రోగాన్ని తగ్గిస్తున్నట్లయితే, నాలో ఉన్నటువంటి దయ్యాన్ని పారదోలినట్లయితే, నా గుండె జబ్బుని బాగు చేసినట్లయితే, అయ్యా నా పాడైపోయిన నా లివర్ని మరలా నువ్వు బాగు చేసినట్లయితే, ఈ అనారోగ్యాన్ని స్వస్థపరిచి నాకు ఆరోగ్యం ఇచ్చినట్లయితే, నీవే నిజదేవునిగా నేను అంగీకరించి నీ కోసం బ్రతకతానని ఎక్కడున్న వాళ్ళు అక్కడే అడగండి అని రాత్రి చెప్పాం మనం. దేవుడు ఎవరితో మాట్లాడాడో మనకు తెలియదు. ప్రకటించడం మన బాధ్యత, కార్యం చేయడం దేవుని బాధ్యత. కాబట్టి బిడ్డలారా, మనకు కూడా అర్థమైంది, మనం రోగాలతో బతకడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని మన రోగాలు స్వస్థపరచడం ద్వారా నిరూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమని మన దయ్యాలు వెలగొట్టడం ద్వారా ఆయన నిరూపిస్తున్నాడు. ఆయన ప్రేమని, మన మీద ఉన్నటువంటి ప్రేమని మనకున్న వేదనలు తీర్చడం ద్వారా, వెతలు తీర్చడం ద్వారా నిరూపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు కూడా వేదనలో మిగిలిపోవటం దేవునికి ఇష్టమో లేదు. ఇంకా ఇక్కడ ఎవరైనా వేదనలో ఉన్నట్లయితే, అప్పుల వేదన, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు, ఆర్థికపరమైన పని చేసుకుంటున్న చాలని పరిస్థితుల్లో సరైన తిండి లేక, బట్ట లేక, విసిగిపోయి కృంగిపోయి, ఏంది నా పరిస్థితి, నా జీవితంలో ఆశీర్వాదం ఉండదు, నా జీవితం ఇంతేనా, బ్రతికింతేనా అని నువ్వు ఏ విధమైన వేదనలో ఉన్నా కూడా, నా ప్రభువైన యేసయ్య గత రాత్రి మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, బిడ్డలారా, మీరు ఎన్ని రకాల వేదనలతో బాధించబడుతున్నా నేను మిమ్మల్ని ఆ వేదనలో నుంచి విమోచించేవాడిని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు దేవుడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమను బట్టి నేను మరలా మీకు ప్రకటిస్తున్నాను, మీ వేదనలన్నీ తొందరలో దేవుడు కొట్టివేయబోతున్నాడు యేసునామంలో. మీ కన్నీళ్లు తొందరలో తుడవబోతున్నాడు యేసునామంలో. మీ రోగాలు త్వరలో స్వస్థపరచబోతున్నాడు యేసునామంలో. మీరు తిరిగి ఆనందభరితులై సాగిపోతారు యేసునామంలో. అతి కొద్ది రోజుల్లోనే గొప్ప వెలుగుని మీ కళ్ళతో చూస్తారు. మీరే కాదు, నేను కూడా
త్వరలో ఆయన వెలుగుని, గొప్ప వెలుగుని చూస్తాను. మనలందరినీ మన దేవుడు చెయ్యి పట్టి లేవనెత్తబోతున్నాడు. మనం ఏడవటం, కృంగిపోవటం, కుషించిపోవటం, దిగులు పట్టడం, చింతపట్టడం, దిగులు పట్టడం ఆయనకి ఇష్టం లేదు. కారణం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక భార్య మీద నిజంగా ప్రేమ కలిగిన భర్త ఆమెను అన్ని రకాలుగా బాగా చూసుకుంటాడు. ఒక భర్త మీద ప్రేమ కలిగిన భార్య ఆయనకు అన్ని విధాల సేవ చేస్తుంది. పిల్లల మీద ప్రేమ కలిగిన తల్లిదండ్రులు వారికి అన్ని అవసరతలు, అక్కరలు తీరుస్తారు. తల్లిదండ్రుల మీద ప్రేమ కలిగిన పిల్లలు తల్లిదండ్రులకు అన్ని రంగాల్లో చూసుకుంటారు. ఇలా మనుషులే తమ ప్రేమని క్రియల రూపంలో చూస్తుంటే ఈ లోకాన్ని ప్రేమించిన మన దేవుడు బిడ్డ మన విషయంలో కూడా కలగజేసుకుంటాడు. నువ్వు ఏ కన్నీళ్ళలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, మరొక్కసారి దేవునితో చెప్తున్నాడు. అతి త్వరలో నీ బాధలన్నీ ఎగిరిపోయే రోజు తొందరలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ఆయన చిత్తమైతే ఈ రోజే నీ చింతలన్నీ కొట్టివేసి నిన్ను పైకి లేపి ధైర్యంగా నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చే ఘనమైన దేవుణ్ణి మనం కలుగున్నాము. ఆయన లోకమును ప్రేమిస్తున్న దేవుడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను. ఆయన ఎంత ప్రేమించాడంటే మన దేవుడు లోకాన్ని, ఆయన బిడ్డలు ఎవ్వరు కూడా నశించిపోకుండా. ఒక్కసారి ఆ వాక్యం చదువుతాం చూడండి. యోహాను సువార్త 3:16 చదువుతాం. యోహాను సువార్త 3:16 చదువుతాం. ఎంత మంచి మాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా ఆయన, అంటే మన దేవుడు, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు, అంటే ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందునట్లు, మరణం తర్వాత పరలోక రాజ్యాన్ని, స్వర్గాన్ని చేరుకున్నట్లుగా దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు అని చదివాం. ప్రియులరా, ఎంత ప్రేమ లేకపోతే మనం నశించిపోకూడదని కోరుకుంటాడు. ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే మనం నాశనం అయిపోకూడదని కోరుకుంటాడు. ఇదిగో మరణం తర్వాత అగ్నిగుండంకి వెళ్ళే విషయంలో మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద బ్రతుకున్న మనమందరం ఈ భూమి మీద జీవితాన్ని ముగించే లోపు ఇక్కడ కూడా మనం నెమ్మది, ఆరోగ్యం, సంతోషం, సమాధానం, అన్ని రంగాల అభివృద్ధి, వ్యాపారం, ఉద్యోగం, చేతి పనులు, అన్ని రంగాల అభివృద్ధి పొంది సంతోషంగా సుఖంగా బ్రతకాలను కోరుకునే తండ్రి గత రాత్రి మనకు చెప్పాడు, మీ రోగాలు స్వస్థపరుస్తాను, మీ వేదనలు తీరుస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, ఆరోగ్యం ఇస్తాను, మిమ్మల్ని ప్రతి విషయంలో మీరున్న ఆ అనారోగ్య పరిస్థితి లేవనెత్తి స్వస్థతనిస్తాను, నా ప్రేమని మీ ఎడల అలా చూపిస్తున్నానని దేవుడు మనతో మాట్లాడాడు. గ్రామం అర్థం చేసుకుంది, మనం అర్థం చేసుకున్నాం. దేవుడి మాటలన్నిటి మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు రెండోది, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉండగా ఈ లోకం కొరకు ఆయన ప్రేమని ఈ లోకానికి ఎలా నిరూపించాడు? రెండో కోణం ఆయన ఎలా నిరూపించాడు అంటే మత్తయి సువార్త తీయండి ఒకసారి. దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉండగా ఆయన ప్రేమని లోకానికి ఎలా చూపించాడో, ఆయన ప్రేమని ఈ లోకానికి ఎలా నిరూపించాడో రెండవ అంశం ఈరోజు చదువుదాం. 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఏముందంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేనో. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేనో. బాగా వినండి నా ప్రియమైన గ్రామస్తులారా, దూరం నుంచి మాటలు వింటున్న ప్రియ గ్రామస్తులారా, ఎవరికైతే ఈ శబ్దం వినబడుతుందో వాళ్ళు ఒక్కసారి ఈ మాట శ్రద్ధగా ఆలకించండి. కూర్చున్న మనం కూడా ఇక్కడ ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు వారు, లేదా మనం ఆరాధిస్తున్న మన తండ్రి దేవుడు, పరలోకపు దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని ఈ లోకానికి ఎలా ఆయన క్రియల మూలంగా చూపిస్తున్నాడంటే, ఆయన ప్రేమ లోకం మీద ఎలా ప్రత్యక్షమైందంటే, దేవుడు తన ప్రజల పాపముల నుండి వారిని రక్షించడానికి. అని చక్కని మాట. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని. దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకములో ఆయన ప్రజలని వారి పాపముల నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చింది దేనికి? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి. అంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ ఎలా వ్యక్తమవుతుందంటే, మన పాపముల నుండి మనల్ని విడిపించుట ద్వారా ఆయన ఈ లోకం మీద ఉన్న తన ప్రేమని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అనగా మన దేవుడు
ఈ లోకంలో ఉన్నటువంటి తన ప్రజల యొక్క పాపముల నుండి వారిని రక్షించడం ద్వారా లోకం మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమని వ్యక్తం చేస్తున్నాడు. సూటిగా సుత్తి లేకుండా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకి మన మీద ప్రేమ ఉంది అని మనకు ఎలా అర్థమవుతుందంటే, మన పాపముల నుండి మనల్ని విడిపించాడు కాబట్టి, మన పాపముల నుండి మనల్ని రక్షించాడు కాబట్టి ఆయనకి మన మీద ప్రేమ ఉందని మనకి ఇప్పుడు అర్థమైంది. మనకే కాదు, ఎల్లాయిపాలెం ప్రాంతంలో ఈ కాలనీలో దూరం నుంచి దగ్గర నుంచి ఈ మాటలు వింటున్న ఏ సహోదరుడితోనైనా ప్రభు చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు పాపముల నుండి మనుషులని విడిపించేవాడు. ఎందుకంటే ఆయన మనుషుల్ని ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనుషుల యొక్క పాపముల నుంచి వారిని విడిపించడానికి ఆయన నరునిగా నరావతారిగా ఈ భూలోకానికి రావడం జరిగింది. బిడ్డలారా, ఇంకొంచెం ముందుకెడదాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక మాట మీరు గమనించండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ ఒక మాట మనం గుర్తుపట్టాలి. ఏంటంటే, యేసుక్రీస్తు వారు పాపముల నుండి రక్షించేది ఎవరినంటే లోకంలో ఉండే వాళ్ళందరినీ కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరినీ కాదు. ఇది మామూలుగా మనం బయట చెప్పకూడదు, మనం మాట్లాడుకుందాం. లోకంలో ఉండే వాళ్ళందరినీ కాదు కానీ తన ప్రజలని. ఎంత మంచి మాట. అక్కడ ఏం రాయబడింది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే ఈ భూమి మీద దేవునికి ఒక జనాంగం ఉంది, వారు ఆయన ప్రజలు. ఇప్పుడు వారు విగ్రహారాధికులుగా ఉన్నారు, ఇప్పుడు వారు రకరకాల మతాల్లో ఉన్నారు, ఇప్పుడు వారు ఎల్లాయిపాలెంలో కూడా ఉన్నారు. ఎవరైతే ఆయన గుంపుకు సంబంధించిన ప్రజలు బయట ఉన్నారో వాళ్ళ యొక్క పాపముల నుండి వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ యొక్క పాపాల నుంచి వాళ్ళని రక్షించడానికి దేవుని బిడ్డలారా, వారి పాపముల నుండి వారు రక్షించడానికి దేవుడు నరావతారిగా ఈ భూమి మీద రావాల్సి వచ్చింది. దేవుడు అందరినీ రక్షించడు కానీ ఆయన ఎన్నుకున్న కొందరున్నారు. అది ఘనమైన పాత్రలు, కొన్ని ఘనమైన పాత్రలుగా చేయబడ్డాయి, కొన్ని ఘనహీనతలు చేయబడ్డాయి, మరి కొన్ని నాశనానికి సిద్ధపరచబడిన పాత్రలుగా చేయబడ్డాయి. అయితే ఎవరినైతే ఆయన ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, నిర్ణయించాడో, పిలిచాడో, నీతిమంతులుగా తీర్చబోతున్నాడో వారిని వారి పాపముల నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన మనుషుల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నేనేమి అర్థం కాని మాటలు చెప్పట్లేదన్నా. అమ్మా, నిన్న రాత్రి ఏం చెప్పానంటే, దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడు? ప్రజల యొక్క రోగాలు స్వస్థపరచడం ద్వారా వాళ్ళని ప్రేమించాడు. ప్రజల యొక్క దయ్యాల నుంచి ఆ ప్రజల్ని విడిపించడం ద్వారా ఆ క్రియ చూపి, ఇదిగో మీ మీద నాకు ప్రేమ ఉందని నిరూపించాడు. వ్యాధులను స్వస్థపరిచి మీ మీద నాకు ప్రేమ ఉందని నిరూపించాడు. విడిపోయిన కుటుంబాలు కట్టి మీ మీద నాకు ప్రేమ ఉందని నిరూపించాడు. పాడైపోయిన కుటుంబాలు బాగు చేసి మీ మీద నాకు ప్రేమ ఉందని నిరూపించాడు. చెడిపోయిన వ్యక్తులు బాగు చేసి, గౌరవం లేని వ్యక్తుల్ని గౌరవాన్ని ఇచ్చి, సమాజంలో ఒక మంచి స్థాయికి వాళ్ళు లేవనెత్తి, ఇదిగో మీ మీద నాకు ప్రేమ ఉందని నిరూపించాడు రాత్రి. ఇప్పుడు ఎలా నిరూపిస్తున్నాడంటే, ఆయన ప్రేమను మన మీద ఎలా నిరూపిస్తున్నాడు? మన పాపములు కడుగుట ద్వారా, మన పాపములు క్షమించడం ద్వారా, మన పాపముల నుంచి మనల్ని పూర్తిగా విడిపించడం ద్వారా, మన పాపముల నుండి మనలను రక్షించుట ద్వారా దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడని లోకానికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓ ఎల్లాయిపాలెం కాలనీ ప్రజలారా, అన్నా, అమ్మా, అక్క, తమ్ముడు, అయ్యా, నువ్వు ఇంట్లో చేరి ఈ మాటలు వింటున్నావో, నీకు మొత్తం మీద ఈ మాట చేరుతుంది. సహోదరుడు, ఈ మాట విను. ఈ భూలోకంలో నీ పాపాన్ని క్షమించాలంటే, నీ పాపం నుంచి నిన్ను విడిపించాలంటే నీవు ఖచ్చితంగా రావాల్సిన ఒకే ఒక్క చోటు నజరేయుడైన యేసయ్య సన్నిధి. ఈ భూలోకంలో పాపములు క్షమించగలిగిన దేవుడు యేసు తప్ప ఇంకొకరు లేరు. పాపములను క్షమించడానికి భూమి మీద అధికారం ఇవ్వబడింది నరావతారిగా భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుకు మాత్రమే. ఎందుకంటే ఆ పాపముల నుండి మనుషులు విడిపించడానికి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన, నిరపరాధ పవిత్ర రక్తం ఆయన శిలువలో కాచడం ద్వారా ఆ అమూల్యమైన రక్తమును బట్టి మనుషుల పాపములకు విడుదల కలిగింది అని బైబిల్లో రాయబడింది. ఇవన్నీ చెప్పడానికి టైం పట్టద్ది. ప్రియులారా, మీరు ఒక్క మాట అర్థం చేసుకోవాలంటే, ఈ భూమి మీద ఉన్న మానవుల యొక్క పాపాన్ని
తొలగించాలంటే, ఈ భూమి మీద ఉన్న మానవ జాతి యొక్క పాపాన్ని పరిహరించాలంటే, ప్రక్షాళన చేయాలంటే, కడగబడాలంటే, మానవుని పాపాన్ని పూర్తిగా శుద్ధి చేయాలంటే యేసు దగ్గరకు మాత్రమే రావాలి. ఆయన ఒక్కడే మానవుల పాపాన్ని కడిగి మానవుల్ని నీతిమంతులుగా మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకాన్ని ప్రేమిస్తున్న ఆయన తన ప్రేమను మనకు ఎలా వ్యక్తపరచాడంటే, మన పాపములు క్షమించడం ద్వారా, మన పాపాలను కడుగుడు ద్వారా ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. నా ప్రియులారా, మీరు ఒకవేళ యేసుకు దూరంగా ఉన్నవాళ్ళైతే ఇంకా మీ పాపాలు క్షమించబడలేదు అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు యేసుకు దూరంగా ఉన్నవాళ్ళైతే ఇంకా మీ పాపాల్లోంచి మీరు విడుదల పొందలేదు. ఒకవేళ మీరు విడుదల పొందకుండా పాపములోనే ఉండి మరణిస్తే, పాపములోనే ఉండి చనిపోతే ఆరని అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందవలసి వస్తుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా పాపము ద్వారా మనుషులు నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. మానవుడు పాపి. ప్రియులారా, మంచి పనులు చేయాలని మనసులో ఉన్న శరీరం చెడ్డ పనులు చేపిస్తుంది. అక్రమ సంబంధాల్లో పడేస్తుంది శరీరం. పాడు అలవాట్లు, దురలవాట్లు, చెడ్డ అలవాట్లు ఈరోజు మనుషులు బానిసలైపోయారు. ఎందుకు ఒక మనిషిలో ఇంత చెడుతనం చోటు చేసుకుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ లోకంలో మనిషిని పాపంలో పడనివ్వకుండా ఆపేవారు ఎవరున్నారు? మరి గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని సలహాలు ఇచ్చినా, ఏమండి అక్రమ సంబంధాలు వద్దయ్యా, ఎయిడ్స్ వ్యాధి వస్తుందని నెత్తి నోరు కొట్టుకున్నా కూడా, గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా యవనస్తులు, పురుషులు, స్త్రీలు ఆ పాపాన్ని మానలేకపోతున్నారు. కారణం ఏంటి? మానవుడిలో పాపం నివాసం చేస్తుంది కాబట్టి వాళ్ళ అక్రమ సంబంధాలు వదలలేకపోతున్నారు. చివరికి గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, మీరు ఎయిడ్స్ వ్యాధిలో పడకుండా ఉండాలనుకుంటే జాగ్రత్తలు తీసుకోండి, అవి వాడండి, ఇవి వాడండి అని చెప్తున్నారు. కానీ మీరు పూర్తిగా మానండి అని చెప్పలేకపోతున్నారు. కారణం, ఒక వ్యక్తిని పాపానికి దూరం చేయటం, ఒక వ్యక్తిని పాపంలో నుంచి పూర్తిగా విడిపించడం ఏ మనిషికి సాధ్యం కాదు, ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ప్రియులారా, ఈ భూలోకంలో గొప్పవాళ్ళుగా, బాబాలుగా, చలామణ ఈ దేవుళ్ళుగా పిలువబడుతున్న ఏ ఒక్కరికి సాధ్యము కాదు, కానేరదు. కారణం ఏంటంటే, తమ్మును తాము దేవుళ్ళుగా చెప్పుకున్న వాళ్ళు కూడా, మనుషులుగా ఉండి బాబాలుగా చలామైన వాళ్ళు కూడా, ఏమంటే అలాగే పాస్టర్లుగా పిలువబడిన వాళ్ళు కూడా, రకరకాల దేవుళ్ళని పూజలుగా ఉన్న వాళ్ళు సైతం కూడా, మానవుడిగా పుట్టిన ఎవడు కూడా ఈ పాపాన్ని జయించలేక అందరూ పాపంలో పడిపోయారు. కారణం ఏంటంటే, పాపం నుంచి మనిషిని విడిపించడం ఇక్కడ ఎవరికి సాధ్యం కావట్లేదు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పాపము నుంచి విడుదల పొందితేనే మరణించిన తరువాత మీరు క్షేమముగా పరలోకానికి చేరగలుగుతారు. పాపం కడగబడితేనే ఈ భూమి మీద శాంతి సమాధానంతో బతకగలుగుతారు. పాపం నుంచి కడగబడితేనే మరి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని భూమి మీద అనుభవించగలుగుతారు. అన్ని రకాల శాపాలు తొలగిపోవాలంటే ముందు మనం పాపంలో నుంచి బయటపడాలి. అలా పాపంలో నుంచి నువ్వు బయటపడాలంటే నీ అంతటి నీవు పాపంలో నుంచి బయటపడలేవు. నిన్ను పాపంలో నుంచి బయట తీయడానికి నీకు సహాయం చేయడానికి ఒక రక్షకుడు కావాలి. ఈ భూలోకంలో ఆ విధంగా మానవుని యొక్క పాపము నుంచి మానవుని విడిపించగలిగిన ఒకే ఒక్క చిరునామా, మానవ జాతిని పాపం నుంచి కడిగి ప్రక్షాళన చేసి ఇక పాపం అతని మీద ప్రభుత్వం చేయకుండానట్లుగా పాపపు పట్టు నుండి మానవుణ్ణి పూర్తిగా విడిపించగలిగిన ఒకే ఒక్క రక్షకుడు, సహాయకుడు, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి ఈ భూలోకానికి దిగివచ్చిన ఒకే ఒక్క సహాయకుడు యేసు, నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే మానవ జాతిని పాపము నుండి విడిపించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే, ఆయన ఒక్కడే పాపము లేని దేవుడు. ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జీవించిన యేసు 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికి, ఏమంటే ఏ పాపం లేకుండా, ఏ దోషం లేకుండా, ఏమంటే మరి మచ్చ కానీ, ముడత కానీ, డవు కానీ, కళంకం కానీ, కామ క్రోధ మనమత్సర్యాలనే వాటికి ఏమాత్రం బందీ కాకుండా ఒక మనిషి శరీరంలో జీవించిన ఆయన ఎంత మాత్రం పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతికి, ఆయన ఒక్కడే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు రుజువుపరుస్తాడని లోకాన్ని శాసించి పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మీకు కూడా అర్థం కావట్లేదు, ఆమెకు ఉండే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదని నాకు అర్థమవుతుంది. నేనేం చేయలేను. ఇంకా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతలా ప్రేమించాడంటే, తన ప్రజల పాపములను కడిగి ఆ ప్రజలని వారి పాపాల నుంచి పూర్తిగా విడిపించి, పాప బంధకాల నుంచి తప్పించి, పాపముల ఊబి నుండి, బానిసత్వం నుండి మనుషులను తప్పించడం ద్వారా, రక్షించడం ద్వారా, మానవ జాతిని పాపపు బురద నుండి తప్పించడం ద్వారా దేవుడు తన ప్రేమని లోకం మీద చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంటే మనుషుల యొక్క పాపం కడగబడాలంటే యేసుక్రీస్తు దగ్గరికి మాత్రమే రావాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో ఉన్నటువంటి కన్నీళ్ళ కారణం ఏంటంటే పాపం. మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఏడుపులకు కారణం ఏంటంటే పాపం. ఈరోజు కొన్ని కుటుంబాల్లో ఉన్న రోగాలకు కారణం ఏంటంటే పాపం. కొన్ని వ్యాధులకు కారణం పాపం. దురాత్మ శక్తులు కుటుంబాన్ని ఏలుబడి చేసి దయ్యాల చేత పీడించబడుతున్నారంటే పాపం. ఏమంటే మరి చిన్న వయసులోనే భయంకరమైన జబ్బులు రావడానికి కారణం పాపం. ప్రజలని పాపం పట్టి బంధించి మనశ్శాంతి లేకుండా చేసి నాశనం చేసి పడేస్తుంది పాపం. కాబట్టి ఈ భయంకరమైన పాప వ్యవస్థ నుంచి మానవుడు విడిపించబడాలంటే యేసు అనే రక్షకుడు ఖచ్చితంగా సహాయం చేయాలి. ఆయన సహాయం చేయకపోతే ఈ భూమి మీద ఎవ్వడు కూడా పాపములో నుంచి బయటపడే దాఖలాలు లేవు లేవు లేవు. యేసు ఒక్కడే మానవ జాతిని పాపము నుంచి విడిపించగలిగిన ఏకైక సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ రాయబడింది, నేను నా ప్రజల్ని పాపములో నుంచి విడిపిస్తాను, నా ధర్మ విధులను వాళ్ళ హృదయంలో నేను రాస్తాను, నా నీతి విధులు వాళ్ళ హృదయంలో నేను పెడతాను, నా ప్రజల పాపాలు నేను క్షమిస్తాను, వాళ్ళని నీతి మార్గాలు నేను నడుపుతాను అని బైబిల్ రాయబడింది. దేవుడే యేసుక్రీస్తు వారే ఈ భూలోకంలో మానవుల పాపము నుండి మానవుల్ని విడిపించగలిగిన గొప్ప సహాయకుడు. కాబట్టి బిడ్డలారా, లోకమును ప్రేమిస్తున్న దేవుడు తన ప్రజలు ఎలా ప్రేమ చూపిస్తున్నాడంటే తన ప్రజల మీద వారి పాపములు క్షమించడం ద్వారా. ఇప్పుడు కొన్ని రెఫరెన్స్లు చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దీన్ని ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అక్కడ రాయబడిన మాట చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బయట వాళ్ళకి, మనకు అర్థం అవ్వాలి. ప్రకటన గ్రంథం 1:6 ఏం రాయబడింది తెలుసా? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్ అని రాశాడు అక్కడ. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. బాగా చూడండి, 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. అక్కడ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అని రాయబడింది. మనల్ని మన పాపాల నుంచి విడిపించింది ఎవరు? యేసయ్య. దేని ద్వారా విడిపించాడు? తన రక్తం వలన. నా మాట అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని కార్చడం ద్వారా మనలను మన పాపముల నుండి విడిపించాడు అని చెప్పింది వాక్యం ఇక్కడ. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో రక్తాన్ని కార్చడం ద్వారా ఆయన మనుషుల పాపాలు క్షమించాడట. యేసయ్య రక్తం మాట్లాడదాక ఏంది ఇది? యేసయ్య రక్తం శిలువలో కార్చబడింది 2000 సంవత్సరాల క్రితం. ఆయన ఎప్పుడైతే రక్తం కార్చాడో ఆ రక్తము ద్వారా ఈరోజు మనుషుల పాపాలు కడగబడి ఆ పాపముల నుండి మనుషులు విడిపించబడుతున్నారు. యేసు రక్తం లేకపోతే మనిషికి పాపముల నుంచి విడుదల లేదు. వ్యభిచారాన్ని జయించాలంటే ఆ వ్యక్తి యేసు రక్తంలో కడగబడితే తప్ప వ్యభిచార మనసు మీద ఆ వ్యక్తికి జయము కలగదు. సినిమాల మీద ఒక వ్యక్తి జయం సాధించాలంటే ఆ వ్యక్తి యేసు రక్తంలో కడగబడితే తప్ప సినిమాల మీద ఇంట్రెస్ట్ చావదు. దరిద్రమైన శాపగ్రస్త చూడలవాట్లు, బ్రాందీలు తాగటం, విస్కీలు తాగటం, సిగరెట్లు తాగటం, బీడీలు తాగటం, కలుకొండల దగ్గర పడి ఉండడం, కలుకొండల దగ్గర పడి గందరగోళం చేసుకోవటం, భారీ కాదని చెప్పి ఇతర ముగ్గుతో తిరగటం, ఇవన్నీ దరిద్రమైన అలవాట్లలో నుంచి ఒక మనిషి బయటపడాలంటే ఆ మనిషిని యేసు రక్తం కడిగితే తప్ప, యేసు రక్తం ఆ వ్యక్తిని ఆ పాపం నుంచి విడిపిస్తే తప్ప ఏ మనిషి కూడా పాపమునకు దూరంగా ఉండలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ధైర్యముగా గొంతెత్తి రోషంగా చెప్పేది ఏంటంటే, ఈ భూలోకంలో ఒక మనిషి పాపం నుంచి దూరంగా వచ్చి మంచిగా బతకాలంటే ఆ వ్యక్తికి యేసు రక్తము కావాలి. యేసు రక్తమే ఒక వ్యక్తిని నీతిమంతుడిగా పవిత్రుడిగా మారుస్తుంది. అందుకే ఆయన రక్తమును కార్చి మన పాపాలు క్షమించి ఆయన ప్రేమని మన మీద చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకప్పుడు ఎవరు? దొంగలకే దొంగలు, ఘరానా దొంగలు. బాంధవ్యన్న నీళ్లు కలుపుకోకుండా తాగేవంట, బ్రాందీ మందు విస్కీ ఏందో నాకు తెలియదు.
ఉదయాన్నం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి, ఎప్పుడు టాప్లో ఉండేవాడంట. రౌడీలతో స్నేహం, వాళ్ళని అనటం, వీళ్ళని అనటం, వీళ్ళని కొట్టడం, వాళ్ళు కొట్టడం, పోలీసులు 24 గంటలు తిరుగుతూ ఉండేది ఎత్తుకోపోవాలని. ఏది మంచిది లేదు. ఒక్కొక్కరిది ఒక స్టోరీ. ఇక్కడ కొంతమంది దేవుడిని నమ్ముకో ముందు వ్యభిచారంలో ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చేమో. భర్తను మోసం చేసిన వాళ్ళు, భార్యను మోసం చేసిన వాళ్ళు ఉండొచ్చేమో. ఏంది ఉండిలా? రకరకాల బతుకులు రకరకాల బ్రతుకులు బతికిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈరోజు బైబిల్ పట్టుకొని స్తోత్రం, హల్లెలూయా, స్తుతి అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఇంత మంచి వాళ్ళు ఎట్టయిపోయారు? ఇంత పరిశుద్ధంగా ఎలా బతకగలుగుతున్నారు? ఒకప్పుడున్న తాగుడు ఇప్పుడు ఎట్టపోయింది? ఉదయం 4 గంటలకల్లా శేష పడిపోవాలా? లేకపోతే చెత్తరా కొడతాడు జయదేవుని అక్కడే. మళ్ళీ అక్కడ ఇద్దరిని డబ్బులు ఇగిపోతే, తెచ్చికపోతే, మందు బ్యాందీ షాప్ ఒకటి దిగిపోతే ఓన్ కూడా కొట్టే. ఎన్ని గంటలు తీయాలరా నువ్వు? మాకు మందు వేస్తే సంపాదించిందంతా వాళ్ళ ముఖాన్ని పెట్టి వచ్చేవాడు ఒకప్పుడు. ఈరోజు మైకి పట్టుకొని ఇప్పుడు మనం ప్రశస్తమైన సమయానికి వచ్చాం, ఇప్పుడు మన మధ్య దైవజనుడు వాక్యం చెప్తాడు అని ఎడ చెప్తున్నాడు? ఆ తాగుడు ఎట్టిపోయింది? ఆ దరిద్రం ఎట్టిపోయింది? ఆ రౌడీజం ఎట్టిపోయింది? ఆ గందరగోళం ఏమైపోయిందంటే బాంధవ్యాన్ని యేసయ్య రక్తము కడిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొట్టో చప్పట్లో దేవుని మహిమ కలుగును గాక. కొట్టో గట్టిగా. బాంధవ్యాన్ని యేసు రక్తం కడగడం వల్ల ఇప్పుడు వాటన్నిటి మీద ఈ బాంధవ్యానికి అసహ్యం వచ్చేసింది. ఇప్పుడు తాగుడు చూస్తే అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు రౌడీజం చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు అసలు ఆ సీసా చూస్తే వాంతి వస్తుంది. ఇప్పుడు బూతులు మాట్లాడాలంటే భయం వచ్చేసింది. ఎందుకంటే అనని యేసు రక్తము కడిగింది. ఒక వ్యక్తిని యేసు రక్తం కడిగితేనే యేసయ్య రక్తం ఆ వ్యక్తి మీద ప్రోక్షించబడి, కడిగితే అంటే కళ్ళకు కనబడతా రక్తం కడగటం కాదు, ఆత్మ సంబంధమైన కంటికి కనబడిన దేవుని శక్తి ఒక వ్యక్తిలోనికి వచ్చి ఆ వ్యక్తి మనసును పూర్తిగా శుద్ధి చేస్తుంది అనమాట. ఇది కళ్ళకు కనపడేది కాదు. ఆత్మలోకంలో ఆత్మీయంగా జరిగే ఒక విచిత్రమైన మార్పు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వెళ్ళారా, ట్రాన్స్ఫార్మ్ అంటారు. రూపాంతరం చెందడం. ఒక వ్యక్తి కొత్త వ్యక్తిగా మారిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నికోదేముతో ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడు బైబిల్లో? నికోదేముతోటి, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు నా రాజ్యానికి వారసుడు కాడు. ఒకడు కొత్తగా జన్మించాలి. ఆత్మ మూలంగా, నీటి మూలంగానే వాక్యంతో, ఆత్మ మూలంగా పరిశుద్ధాత్మ శక్తితో ఒక వ్యక్తి కొత్త వ్యక్తిలాగా మారిపోతాడు. ఇంతకుముందు బాంధవ్యాన వేరు, ఇప్పుడు బాంధవ్యాన వేరు. ఏమైందంటే బాంధవ్యాన మీద యేసయ్య రక్తం పడి ఫుల్ గడిగింది. ఇక దెబ్బతో ఇప్పుడు విలువ వచ్చేసింది. యేసయ్య బాంధవ్యాన మీద ఎక్కాడు కాబట్టి ఇప్పుడు బాంధవ్యానికి ఫుల్ విలువ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గాడిద గొప్పతనమా? గాడిద మీద కూర్చొని యేసయ్య గొప్పతనమా? మనందరం గాడిదలమి. మన మీద ఎవరు కూర్చోన్నారు? యేసయ్య కూర్చోన్నాడు. యేసయ్య మన మీద కూర్చొని ఆయన మనం మోస్తున్నాం కాబట్టి మనకి ఇంత మాత్రం విలువ. ఒక్కసారి యేసయ్య దిగాడు అనుకో, మన ముఖం పట్టించుకుని ఒకరు కూడా లేరు. ఆ గాడిద కింద దుప్పట్లు పరిచేవాళ్ళు, ఆ కొబ్బరి మట్ల ఏమట్లయి ఖర్జూర మట్టలు పట్టుకొని హోసన్నా జయము అని పాటలు పాడేవాళ్ళు. ఆ గాడిద అనుకుంటుంది, ఏందిరా నాకెంత విలువ వచ్చేసింది. అసలు మా ఇంట్లో మా యజమానుడు అసలు నాకు అన్నం కూడా పెట్టేవాడు కాదు, మేత కూడా వేసేవాడు కాదు. వీళ్ళేందబ్బా నా కాలు మట్లు కూడా బండేయకుండా మొత్తం ఏం చేస్తున్నారు? బట్టలు బరస్తున్నారు, దుప్పట్లు బరస్తున్నారు, పూలు వేస్తున్నారు, జయం అంటున్నారు. అబ్బా, దానికి తెలియదు మెంటల్ దాని పైన కూర్చో ఉండేవాడు వల్ల జరుగుతుందని. గాడిదికి మైండ్ లేదు కాబట్టి అర్థం కాల. మనకు మైండ్ ఉంది. మనలోనికి యేసయ్య వచ్చాడు కాబట్టి ఈరోజు మనకింత విలువ కలుగుతుంది. నిన్ను ఈ విధంగా గౌరవిస్తున్నారంటే, నీకు సమాజంలో విలువ కలిగిందంటే, వాళ్ళు దేవుడి బిడ్డలయ్యా నిన్ను అంటున్నారంటే, ఆయన మన మీద ఎక్కడం వల్ల, ఆయన రక్తం మనల్ని కడగడం వల్ల, మనల్ని పరిశుద్ధపరచడం వల్ల ఈరోజు పాపం అంటే మనకు అసహ్యం వేస్తుంది బిడ్డ. మన గొప్పతనం కాదు. ఈరోజు మనం సినిమాలు చూడకుండా ఒక పరిశుద్ధంగా బతకగలుగుతున్నామంటే ఎవరు కూడా మీ గొప్పతనం అనుకోబాకండి. మిమ్మల్ని యేసు రక్తం కడిగినందువల్ల మీరు ఈ విధంగా జయిస్తున్నారు అంతే. యేసు క్రీస్తు మూలంగా మనందరం జయిస్తున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమను లోకానికి ఎలా చూపించాడంటే, మన పాపముల నుండి మనల్ని విడిపించుట ద్వారా ప్రేమను లోకాన్ని చూపిస్తున్నాడు. ఇంతమంది ఇక్కడ పాపానికి దూరంగా బతుకుతున్నారంటే ఆయన మనల్ని ప్రేమించగాబట్టే మనకి స్వేచ్ఛను ప్రసాదించాడు, ఈ పరిశుద్ధతను ప్రసాదించాడు, ఇంత మంచి పేరు ఇచ్చాడు, ఇంత నీతియుక్తమైన జనాభాగా మనల్ని మార్చాడు దేవుడు. ఆయన సొత్తైన ప్రజలుగా చేశాడు. రాజులైన యాజక సమూహంగా మనల్ని మార్చి ఆయన ప్రేమని మన మీద ఇలా చూపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఎల్లాయిపాలెం 5 వీధులు, ఈ కాలనీలో ఉన్న 5 వీధుల్లో ఉన్న ఇల్లులన్నింటిలో ఉన్న మనుషులు 50 కుటుంబాలు, 100 కుటుంబాలు, 200 కుటుంబాలు, ఈ కాలనీలో ఉన్న 200 కుటుంబాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఒక వ్యక్తి మంచివాడుగా బతకాలనుకుంటే
40 రోజులు కాదు, 20 రోజులు కాదు, అల్లా సీజన్లోనే కాదు, జీవితాంతం ఒక పరిశుద్ధుడిగా మంచివాడుగా ఏ చెడ్డలవాటు లేకుండా బతకాలనుకుంటే ఆ పాపం మీద ఆ వ్యక్తికి జయాన్ని యేసు ఒక్కడే ఇవ్వగలడు. కారణం ఆయన రక్తమే పాపము నుంచి మనిషిని విడిపిస్తుంది. యేసు రక్తం 2000 సంవత్సరాల క్రితం భూమి మీద కలువరి శిలువలో మనందరి కోసం యేసయ్య కార్చిన ఆ రక్తం ఎవరి మీదైతే ప్రోక్షించబడద్దో వాళ్ళు మాత్రమే పాపం చేయకుండా బ్రతకగలరు. అనగా పాపమునకు దూరంగా పాపము నుంచి విడుదల పొంది బ్రతకగలరు. కాబట్టి దేవుడు ఆ గొప్ప కృపని మనతో పాటు ఈ ఎల్లాయిపాలెం కాలేజీలో ఉన్న అనేక మందికి రాత్రి ప్రభు అనుగ్రహించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దూరము నుండి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడు, అన్నా ఆ బీడీల నుంచి నీకు విడుదల కావాలనుకుంటే రా, యేసు దగ్గరికి రా. అన్నా ఆ త్రాగుడు దురలవాట్ల నుంచి, ఆ త్రాగుడు నుంచి, నీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న త్రాగుడు, ఓ తమ్ముడా ఇది మానేస్తే నా జీవితం బాగుపడద్దు అనుకుంటున్నావు, నీ వల్ల కావట్లా. ఓ చెల్లి ఆ తాగుడు మానేస్తే నా జీవితం బాగుపడద్దు అనుకుంటున్నాను, నీ వల్ల కావట్లా. మారాలని నీకు అనిపిస్తున్నాను, మారలేకపోతున్నావు. దానికి కారణం పాపాన్ని నువ్వు జయించలేవు. ఆ చెడ్డలవాట్లలోంచి నువ్వు బయటికి రాలేవు. నువ్వు ఆ చెడ్డలలోంచి బయటికి రావాలంటే, ఆ అలవాట్లలోంచి నువ్వు బయటపడాలంటే నీకు ఒక సహాయకుడు కావాలి. ఆ సహాయకుడు లేకపోతే నీ అంతట నువ్వుగా బయట పడలేవు తమ్ముడా. నీకు ఆ సహాయం కావాలనుకుంటే రా రా, త్వరగా రా. నీకు సహాయము చేయగలిగిన నజరేయుడైన యేసు వద్దకు రా. ఆయన ఒక్కడే తన రక్తము చేత మనల్ని కడిగి పాపము నుంచి పూర్తిగా మనల్ని విడిపించగలిగిన వాడు. ఈ లోకంలో నిన్ను పాపము నుంచి విడిపించేవాడు ఇంకొక్కడు లేడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, భర్తను మోసం చేసి, ఓ గ్రామస్తులారా, భర్తను మోసం చేసి తెలిసి తెలియక కొన్ని పరిస్థితులు మరి అణుచుకోలేక ఇబ్బందులు పడి మొత్తం మీద అక్రమ సంబంధాలలో పడిపోయిన నువ్వు, అమ్మా అయ్యా భార్యను మోసం చేస్తున్న నువ్వు, ఇది బయటపడితే నా కాపురం పోద్దని ఏడుస్తూ ఏం జరగద్దో, నా కాపురం పోద్దేమో గడగడగడ కొట్టుకుంటా, ఇది వదిలించుకోవాలనుకుంటే నా వల్ల కావట్లేదు, నేను వదలాలన్నా ఆ మనిషి నన్ను వదలట్లేదు, నాకు వద్దనుకున్నా వాడు నన్ను వదలట్లేదని ఈ భయంకరమైన బంధకాల్లో బంధించబడి కాపురం ఎక్కడ పోవద్దోనని ఏడుస్తున్న నా ప్రియ సహోదరుడా, అమ్మా సహోదరి, ఆ శాపము ఆ పాపము నీ అంతట నీవు వదులుకోలేవు. అది జలగవలే నిన్ను పట్టుకుంటుంది పాపం, అది వదలదమ్మా. అది నిన్ను వదిలిపోవాలంటే నీకు ఒకే ఒక్క సహాయకుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన రక్తంతో నిన్ను కడిగి నీ కుటుంబాన్ని పవిత్రపరిచి చీలిపోకుండా కాపురం దెబ్బతినకుండా మరలా నిన్ను నిలబెట్టి ఆ పాపం మీద అసహ్యం కలిగించి నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని నీకు దూరం చేసి నీ కాపురాన్ని కట్టగలిగిన ప్రేమగల దేవుడు, లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్న యేసు క్రీస్తు ఈరోజు రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. త్వరపడి వచ్చి ఈ సహాయకుని ఆశ్రయించి నీ జీవితం కాపాడుకమ్మా. త్వరపడి వచ్చి నీ కాపురం దెబ్బతినకుండా కాపాడుకయ్యా. పాపం నుంచి మానవ జాతిని విడిపించగలిగిన ఏకైక సహాయకుడు యేసు మాత్రమే. యేసు మాత్రమే. ఆయన ఒక్కడే మానవ జాతిని పాపం నుంచి విడిపించగలిగిన వాడు. ప్రియులరా, కాబట్టి ఈ సంగతి మనకు తెలుసు, మనం విడిపించబడ్డాం కాబట్టి మనకు తెలుసు. ఎందరికో ఈ మర్మం తెలియదు. తెలియక నానా తంటాలు పడుతున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, అక్కడిక్కడ తిరుగుతున్నారు. ఎక్కడికి తిరిగినా పాపం మనిషికి పోవట్లేదు, పాపంలోంచి బయటపడలేకపోతున్నారు. ఈరోజు రాత్రి అటువంటి అనేక మంది బిడ్డలకి వెలుగు ఉదయించునుగాక. చీకట్లో అనేక మంది బిడ్డలకి ఈరోజు వెలుగు ఉదయించునుగాక. ఈ ప్రాంతంలో అనేక మంది యేసు వద్దకు ఆకర్షించబడుదురుగాక. అనేక మంది వారి పాపముల నుంచి బయటపడుదురుగాక. బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనల్ని ప్రేమిస్తున్నటువంటి మన దేవుడు తన రక్తం వల్ల మన పాపం నుంచి మనల్ని విడిపించాడు అని మనం అర్థం చేసుకోవాలి బిడ్డలారా. ఇప్పుడు ఒకసారి ఇంకొక వాక్యం చదువుతాం. రోమపత్రిక తిండి, రోమపత్రిక ముగించేద్దాం. ఇంకా రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం అడే రాయబడిందంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు అని రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అక్కడ చూడండి, పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు కానీ కృపకే లోనైన వారు. మీరు కృపకు లోనైన వారు కాబట్టి ఇక మీదట పాపము మీ మీద ప్రభుత్వం చేయదని బిడ్డలారా దైవజనుడు పౌలు గారు రోమీయులకి చెప్తున్నాడు. ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే
లోకంలో ఉన్న కొంతమంది మనుషుల్ని దేవుడు తన దగ్గర పిలుచుకొని ఆ మనుషుల యొక్క పాపాన్ని తన రక్తము చేత కడుగుతాడో, ఒక వ్యక్తి యేసు రక్తము ద్వారా ఎప్పుడైతే కడగబడతాడో, యేసుక్రీస్తు వారి యొక్క నిరపరాధ రక్తాన్ని బట్టి ఆనాటి నుండి వారి పాపముల నుంచి వాళ్ళు విడిపించబడతారు. ఒకసారి నండి, మనం బాప్తిసం తీసుకోకముందు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసే నిజదేవుడని నమ్మి నాకు దేవుడే కావాలి, ఈయన నిజమైన దేవుడని నమ్ముకున్నాం. మనం నమ్ముకొని దానికి గుర్తుగా, పాప క్షమాపణ గుర్తుగా బాప్తిస్మం కూడా తీసుకున్నాం. ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకున్నామో ఆ బాప్తిస్మం తీసుకున్న నాటి నుండి మనము పాపపు ప్రభుత్వం నుంచి విడిపించబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మీరు నమ్మి తీరాల్సిన విషయం. ఇది గ్రామస్తులకు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఆల్రెడీ దేవుళ్ళో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ మాట. ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసును సొంత రక్షకు అంగీకరించారో, బాప్తిసం పొందారో, దేవుణ్ణి అంగీకరించి వారి గుండెలో చేర్చుకున్నారో, అప్పుడు జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే, అంతకు ముందు వరకు పాపం మన మీద ప్రభుత్వం చేసింది. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొందామో ఆనాటి నుంచి ఇక పాపానికి మన మీద ప్రభుత్వము చేసే అధికారము దేవుడు తీసేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పాపానికి ఇక మన మీద ప్రభుత్వము లేదు. ప్రభుత్వం అని తెలుసు కదమ్మా, గవర్నమెంట్. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే గవర్నమెంట్ ఏంది? తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏం జరగాలన్నా వాళ్ళ ఆధీనంలో జరగాలి. బిడ్డలారా, వాళ్ళ మాట లేకుండా ఏది జరగదు. మంచి అయినా చెడైనా కీడైనా మేలైనా మొత్తం వాళ్ళే చేయాలి. వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆ పార్టీ పరిపాలిస్తుంది మనల్ని. కాబట్టి 5 సంవత్సరాలు వాళ్ళు ఏది చేయాలో కూడా చేస్తారు, ఏమైనా చేయొచ్చు. వాళ్ళకి సర్వాధికారాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ పార్టీ అధికారం కింద ఉన్నాం. మన నాయకులు వాళ్ళే, మనల్ని పరిపాలించే వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఏది చెబితే అది మనం ఖచ్చితంగా వినాలి, లోబడాలి. అలా అధికారులకు లోబడమని మన బైబిల్ చెప్పింది, నాయకులకు లోబడమని బైబిల్ చెప్పింది. మనకి ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు. మన పై వారికి మనం లోబడి ఉండమని వాక్యం సెలవిచ్చింది మనకి. కాబట్టి మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎలా చెప్తే మనం అలా వినాలి. అలాగే ఒక వ్యక్తి యేసు రక్తం చేత కడగబడక ముందు, బాప్తిసం పొందక ముందు, యేసును నిజదేవుడిగా అంగీకరించక ముందు, అనగా దేవునికి దూరంగా ఉన్నప్పుడు పాపము ఒక మనిషిని ఏలుబడి చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఆ పాపమే వాళ్ళ జీవితాల్లో రోగాలు తెచ్చిపెట్టద్ది. ఆ పాపమే ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తుంది. ఆ పాపమే భార్యాభర్తలు కూల్చేస్తుంది. ఆ పాపమే మరణం తీసుకొస్తుంది. ఆ పాపం వల్లే కుటుంబాలు కకావికలం అయిపోయి శాంతి సమాధానం లేకుండా నరకప్రాయంగా మారిపోయి కుటుంబాల్లో ప్రజలు ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే పాపము ఆ కుటుంబం మీద ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభును దేవుడిగా అంగీకరించి నాకు ఆ దేవుడే కావాలి, ఆయన రక్తంలో కడగబడి నాకు ఈ లోకం వద్దని తీర్మానించుకొని ప్రభు దగ్గరికి ఆకర్షించబడతాడో, ప్రభు ఆ వ్యక్తిని పిలుచుకుంటాడో, ప్రభు ఆ వ్యక్తిని చేర్చుకుంటాడో, అప్పుడు ఆ వ్యక్తి బాప్తిసం పొందడం ద్వారా, యేసు రక్తంలో కడగబడడం ద్వారా ఇక ఆ రోజు నుంచి పాపానికి ఆ వ్యక్తి మీద ప్రభుత్వము ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా మాట బాగా అర్థం చేసుకోండి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇక మనుషులు పాపము చెయ్యరు అని చెప్పట నేను. మన శరీరంలో పాపం అలాగే నిలిచి ఉంటుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మన అబద్ధాలు చెప్తాం. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా సినిమాలు చూస్తారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొంతమంది తాగేవాళ్ళు కూడా ఉన్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొన్ని తైతక్కలు ఆడేవాళ్ళు ఉన్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా కొన్ని పొరపాటు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ వీళ్ళు పొరపాటు చేసినా బాప్తిస్మం తీసుకోక ముందు వీళ్ళ మీద పాపం ప్రభుత్వం చేసి వాళ్ళు ఏడిపించినట్టుగా ఇప్పుడు బాప్తిసం తీసుకొని యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఆ విధంగా వీళ్ళని టార్చర్ పెట్టి అధికారం పాపానికి లేదు. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డల మీద పాపానికి ప్రభుత్వం చేసే అధికారం దేవుడు ఇవ్వలేదు. మీరు కృపకు లోనైన వారు, ధర్మశాస్త్రానికి కాదు, మీరు కృపకు లోనైన వారు కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఈ సంగతి మనకు అర్థం కాక ఈరోజు నా కర్మకి, నా ఏడుపుకి నేనే పొరపాటు చేసి మళ్ళీ నేను తప్పటి చేశాను, నాకు అయింది, నా కర్మ అయింది. నేను పలానా చేశాను కాబట్టి నాకు అయింది, పలానా చేశాను కాబట్టి నాకు అయింది. నేను కరెక్ట్గా నాకు ఎందుకు వస్తుంది? నాదే, నా పాపమే దీనికి కారణం అని ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. దేవుని బిడ్డ, ఈ రోజు నుంచి మనం ఏం ధైర్యం తెచ్చుకోవాలంటే, ఎప్పుడైతే మనం యేసు రక్తంలో కడగబడ్డామో ఇక అప్పటి నుంచి మనము ఒకరి కింద లేము. ఇప్పుడు పాప బానిసత్వం కింద లేము. పాపం మన మీద అధికారం చేయదు. పాపానికి మన మీద ఏ మాత్రం అధికారం లేదు. ఇంగ్లీష్లో బాగా చెప్పొచ్చు ఆ మాటని, ఇన్వాలిడ్ అయిపోయింది అనమాట పాపం మన జీవితంలో. ఇంకా
ఇన్వాలిడ్ అంటే ఇక చెల్లుబాటు కాదు పాపం మన జీవితంలో. ఒకవేళ మళ్ళీ మనం సినిమాలు చూసినా ఓకే చెప్తానేనండి, సినిమాలు చూసామనుకోండి, అది నీకేం చేయలేదు. నువ్వు సినిమాలు చూసినా ఆ పాపం అలాగే నిల్చుంటుంది. కానీ ఇంతకుముందు నీ మీద ప్రభావం చూసి నేను ఇబ్బంది పెట్టినట్టుగా ఇప్పుడు పాపం నిన్ను ప్రభావితం చేయలేదు, నేను ఇబ్బంది పెట్టలేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ నీ మీద స్టాంపు పడిపోయింది. గడి చెప్పు హల్లెలూయా. నీవు పరలోక రాజుకు చెందిన బిడ్డవే. నిన్ను ఏమి చేయాలన్నా పాపానికి అధికారం లేదు. యేసు రక్తములో ముద్రించబడిన నువ్వు ఇక పాపానికి నిన్ను ఏమి చేయలేక నువ్వు ఎన్నిసార్లు పడిపోతున్నా, లేస్తున్నా, కూర్చుంటున్నా, జారిపోతున్నా, అది పక్కన చేరి చూడాల్సిందే. కానీ నిన్ను ఏమాత్రం నీకు హాని చేయలేదు, ఏమాత్రం నిన్ను నశింప చేయలేదు, ఏమాత్రం నీకు కీడు చేయలేదు. కారణం మనం యేసు రక్తములో ముద్రించబడిన వాళ్ళమే. గట్టి చెప్పండి హల్లెలూయా. అంటే పాస్టర్ గారు ఇప్పుడు మనం ఎట్టైనా పాపం చేసుకోవచ్చా? ఇంకెట్టయినా మన ఇష్ట ప్రకారం తిరగొచ్చా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఇష్ట ప్రకారం బతకొచ్చా అంటే ఒకటే మాట చెప్తాను, నిజంగా మనం దేవుని చేత ఆకర్షించబడి యేసును హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళమైతే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు నిజంగా దేవుని చేత ఆకర్షించబడే మనం బాప్తిసం తీసుకున్నట్లయితే, బాప్తిసం తీసుకొని దేవునితో అంటుకట్టబడిన వాళ్ళమైతే ఎవడు కూడా కావాలని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా పాపము చెయ్యలేడు. ఒకవేళ ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నట్టే వాడు అసలు దేవుడే పిలవలేదని అర్థం. ఒక వ్యక్తిని నిజంగా దేవుడు పిలిచినుంటే లోకంలో నుంచి దేవుళ్ళలోకి, ఆ వ్యక్తి ఒకవేళ తప్పునట్టు చేసినా కూడా కావాలని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేయడు. ఒక పక్క హృదయం పొడస్తా ఉంటుంది, రే అయ్యా నువ్వు దేవుడు బిడ్డ, అమ్మ చచ్చిపోతాడు, చేయకూడదమ్మా, అమ్మ తప్పు, బయటపడదమ్మా, ఏమైపోతామా, గడగడ వనతా పాపం చేస్తుంటాడు. ఎవరు కూడా హృదయపూర్వకం చేయలేరు. దేవుడి బిడ్డలు ఎవరు కూడా ఇష్టపూర్వకంగా పాపం చేయలేరు. నేను చెప్తానేనండి, నెల్లూరులో సినిమాకు పోవాలని అల్లూరులో బయలుదేరి బస్సులో కూర్చున్న కాడి నుంచి ఇప్పుడు ఇంటర్ చదివేటప్పుడు నెల్లూరులో ఈరోజు కొత్త సినిమా పోవాలని డబ్బులు చేతిలో పట్టుకొని బస్సు ఎక్కి కాలేజీ బ్యాగ్ తగిలించుకొని బస్సులో ఎక్కిన కాడి నుంచి ఒక మనసు ఏమంటో తెలుసా? ఒరే రేపు ఆదివారం మళ్ళీ నువ్వు డమ్ము కొట్టాలా, రేపు ఆదివారం మళ్ళీ నువ్వు ఆరాధన పాట పాడాలా, రేపు ఆదివారం పెద్ద పూతలు నువ్వు వాక్యం చెప్పాలా. ఇంత సినిమాలు చూస్తారు, రేపు ఎట్ట వాక్యం చెప్తాను ఆయన. ఆ మనసు రాగానే నేను పుట్టకుండా ఉంటేనే బాగుండేది రా స్వామి, ఈ సినిమాలు చేయించేది లేదు. డాడీ నేను ఆ పెద్ద పూతడు పోలేను అని చెప్పి మా డాడీతో చెప్పేది లేదు. నేను పోను అన్నానంటే బక్కని తగిలిస్తాను నాకు. అటు బాలేక ఇటు సినిమా చూడటం ఆపలేక ఈ బతుకు అవసరమా, ఈ దరిద్రం అవసరమా, నాకే ఎందుకు అయింది, నేను ఎందుకు పుట్టాను, అసలు పుట్టకుండా ఉంటే బాగుండేది. అల్లూరు నుంచి నెల్లూరు దాకా లోపల బాధ, వేదన. ఒక్కొక్కసారి పెట్టలారా మీరు నమ్మతారో నమ్మరో, ఇటు కచ్చిపు పట్టుకొని ఓని ఏడ్చేసేది రాత్రి. వెనక బస్సులు వెనక సీటు నేను చేసిన అన్నీ నాకు జ్ఞాపకం వస్తూ ఉంటే, నన్ను ఎందుకు పుట్టించావు, మా నాన్న మా అమ్మ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నా దరిద్రుడి భూమి మీద పట్టడం అవసరమా, అసలు ఎందుకు బతికిస్తున్నావు ప్రభు, నన్ను చంపే ప్రభు, నేను మంచోడు కాదు ప్రభు, నేను మంచోడు కాదు. ఇదే సినిమా హాల్లోకి పోయి బొమ్మ పడేదాకా ఇదే మైండ్. బొమ్మ పడిన తర్వాత ఇంకా చూడాలి కాబట్టి మర్చిపోతాను అనమాట. మళ్ళీ ఇంటర్వెల్ కొట్టారా, మళ్ళా ఏడో డ్యాన్సులు పోయినాయి, సినిమా ఫైట్లు అయిపోయినాయి, అని ఆడస్తూ ఉండేది. ఓ నా ప్రభువా నేను మంచోడు కాదు నాయన. ఏ రోజు కూడా సినిమా సంతోషంగా చూసిన దాఖలాలే లేవు. కానీ చూడటం మళ్ళీ మానేదిలే, నా వల్ల కావట్లా, నేను మానలేకపోతున్నా దాన్ని. సినిమాలు చూడటమే, ఏడటమే. నేను అదే చెప్తున్నాను, దేవుడు నిజంగా మనల్ని పిలిచి మనల్ని ఆయన అభిషేకించి ఆకర్షించి లోకం నుంచి లాక్కుని ఆయన కొరకు ప్రత్యేకపరచుకొని మనం ఆయన బిడ్డలుగా ముద్రించబడి ఉంటే, ఒకవేళ నువ్వు కాలు జారినా కూడా మనశ్శాంతిగా నువ్వు దాంట్లో ఉండలేవు. పాపంలో ఏడస్తానే ఉంటావు, పడిపోయినోళ్ళు ఏడస్తానే ఉంటారు, దిగులు పడతా ఉంటారు. ఎందుకో తెలుసా, నీలో నీ ఆత్మలో దేవుని ముద్ర ఉంది కాబట్టి ఆ ముద్ర మనల్ని పాపంలో మనశ్శాంతిగా ఉండనీదు. కాబట్టి సార్ మనం ఎట్టని పాపం చేస్తూ ఉండొచ్చా అనే ప్రశ్నే లేదు. ఇంకా నువ్వు ఎందుకంటే పడినా మనశ్శాంతిగా ఉండలేవు కదా. ఎప్పుడు లేద్దామా, ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్దామా, ఎప్పుడు క్షమాపణ అడదామా, ఎప్పుడు బల దగ్గర పోయి ఏడ్చుకుందామా అనిపిస్తుంటుంది. పాపం మనిషిని మనశ్శాంతిగా బతకనిదనమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న మనము హృదయపూర్వకంగా మారుమనసు పొందిన తర్వాత ఇంకెవరు కూడా హృదయపూర్వకంగా పాపం చేయలేరు. ఒకవేళ వాడు చేసాడంటే లోపలి ఈ వృధ జరుగుతుంటుంది. ఇస్రాయల్ పాస్టర్ చాలా మంచోడు అనుకుంటున్నాడు జేడి. అసలు మా జేడి ఎంత మంచోడు, అంకుల ముందుకు ఎట్టబోతావరా నువ్వు, మీ అంకుల ముందుకు రేపు అని ఒక పక్క మనసు గొచ్చుతూ ఉంటుంది. దరిద్రుడా, చేతు దగ్గర లేకుండా ఇక అధికారం దరిద్రుడా అని మన మనసు మనం తిడతా ఉంటుంది. దానికి లెక్క చేసి సమాధానం చెప్పుకోలేక ఏడ్చుకుంటా కుంగిపోతా. బిడ్డ ఒక మాటడు, పాపం చేసేటప్పుడు నువ్వు ధైర్యంగా సంతోషంగా హ్యాపీగా ఏ బాధ లేకుండా చేస్తున్నావంటే
దేవుని ఆత్మ ఇంకా నిన్ను తాకలేదని గుర్తు. దేవుని ఆత్మ నిన్ను తాకింది అంటే ఒక్క చిన్న పొరపాటు చేసినప్పుడు గుండెల్లో గుచ్చుకుపోతుంది బాధ. నన్ను క్షమించయ్యా, అసలు క్షమాపణ ఉందంటావా నాకు, నా అలాంటి బతు అసలు అవసరమా? నీ గుండెలు ఏమాత్రం కూడా తొక్కపడకుండా హ్యాపీగా సినిమాల మీద సినిమాలు వాటి మీద ఏదో నీ బలహీనత ఏదో నువ్వు చేసుకుంటా ఉన్నావంటే నీకు ఏమాత్రం కూడా బాధ కలగట్లేదంటే ఒకటి నీ గుండెన రాయి అయిపోయి ఉండాలి, లేదా దేవుడు ఇంకా నిన్ను తాకకుండానే ఉండాలి. అంటే ఇంక నిజమైన రక్షణ కూడా ఇంకా రాలేదని అర్థం. నిజంగా మనం దేవుని చేత పిలవబడిన వాళ్ళమైతే బిడ్డలారా, దేవుడి చేత నిజంగా పిలవబడిన వాళ్ళు పాపం చేయరు అని నేను చెప్పట్లా, చేస్తారు. ఎందుకంటే మన శరీరంలో ఉండేది పాపం కాబట్టి, బలహీనతలు కాబట్టి చిన్న చిన్న తప్పిపోతూ ఉంటాం. ఆ తప్పిపోయినప్పుడు ఖచ్చితంగా ఏడుపు, వేదన, ఆక్రందన, దేవుడితో మళ్ళీ సమాధాన పడిన దాకా, ప్రార్థనలో కూర్చొని ఏడ్చుకున్న దాకా మనకు మళ్ళీ మనశ్శాంతి ఉండదు. బిడ్డలారా, ఇప్పుడు నా మాట్లాడుతున్న గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని మీ అందరికీ సంతోషకరమైన వార్త ఏంటంటే, ఎప్పుడైతే మనం బాప్తిసంలో అడుగులు వేసి యేసు రక్తంలో కడగబడి ప్రభువులో నిలబడ్డామో ఆ రోజే పాపానికి మన మీద ఉన్న ప్రభుత్వాన్ని దేవుడు కొట్టివేశాడు. ఇంకా పాపం నీకు ఏ హాని చేయకుండా దేవుడు మొత్తం ఆపేశాడు అంతే. అయితే ఇప్పుడు మన సంగతి ఏం చెప్పమంటారా? ఇప్పుడు పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే పరిగెత్తుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. అంటే పడిపోయావా, వెంటనే వెళ్ళి కడుక్కునే అవకాశం ఉంది. ఒక వాక్యం చదువుతా చూడండి, ఒక వాక్యం చదువుతా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఈ మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. చక్కని మాట. ఈ మాట చదివితే మీకు చాలా సంతోషం వేస్తుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. అడేం రాయబడిందంటే, నేను చదివి మాట చూడండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఆ మాట ఉందన్నా? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఈరోజు మనం అందరం ఎవరో తెలిసి పెట్టారా? గొర్రె పిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేయబడిన వాళ్ళం మనం. ఆమేనానండి? ఒకప్పుడు మన వస్త్రాలు పాపం చేత మాసిపోయి ఉన్నాయి. యేసయ్య మనల్ని పిలిచి, మనల్ని అభిషేకించి, మనల్ని కడిగి పవిత్రపరిచి, మనమందరం ఆయన రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కొని ఇప్పుడు తెల్లగా మారి ఉన్నాం. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మనకు ధైర్యాన్ని ఇచ్చే మాట ఏంటంటే ఉదుగుకొని అనే మాట. కొట్టు, అండర్లైన్ గీత కొట్టు. ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఇప్పుడు మన బట్టల్ని ఇంట్లో ఉతుక్కుంటున్నాం, నీట్గా ఉతుక్కొని ఐరన్ కూడా చేయించుకొని బీరువాలో పెట్టాం. పెళ్ళికి పోయేటప్పుడు ఐరన్ బట్టలు నలగకుండా వేసుకుపోయాం. ఒక్కసారి ఉతుక్కున్న బట్టలు ఇంకా ఎప్పటికీ ఉతకాల్సిన అవసరం లేదా? మళ్ళీ ఉతుక్కుంటా ఉండాలా? హలో, ఒకసారి ఉతుక్కున్న బట్టల్ని ఇంకా ఒక్కసారి ఉతికితే చాలా, ఇంకా మళ్ళీ ఉతకాలా? మళ్ళీ ఉతకాలా? ఎందుకని? మళ్ళీ మాసిపోతాయి. మళ్ళీ ఉతుక్కోవాలా, మళ్ళీ ఐరన్ చేసుకోవాలా, మళ్ళీ వేసుకుంటాం, మళ్ళీ ఏం చేయాలా? ఉతుక్కోవాలా. ఒక్కసారి ఉతికితే సాలద బట్టలని, ఈ బట్టలు మళ్ళా ఉతకుతూ ఉండాలి. దేవుడు మనకు ధైర్యం చెప్పడానికే మర్మంగా రాయించిన మాట. నా బిడ్డలారా, మీ శరీరంలో పాపం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మీకు తెలుసో తెలియకో మీ బట్టలు మురికైపోతూ ఉంటాయి. నా రక్తంలో కడగబడినా కూడా మీరు మానవులు కాబట్టి, బలహీనులు కాబట్టి, మీరు ఎంత నిలబడాలనుకున్నా కూడా ఒక్కొక్కసారి బలహీన పడతారు, మురికి మీకు అంటద్ది. అందుకని మీరు ఏం చేయాలంటే సచ్చిందాక ఉతుక్కోవటం వేసుకోవటం ఇంకంతే. ఇక నేను ఉతుక్కున్నాను, ఒక్కసారి ఇంకా చాలు, నేను ఉతకాల్సిన అవసరం లేదు అనుకునే దమ్మున్న మనగాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. నా మాటలు అర్థమైతే ఇయ్యాక మీరు ఆమె అని ఉంటారు. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైందిలే. అమ్మా దేవుడు పెట్టారా, మనం సచ్చిందాక ఏం చేయాలి? ఉతుక్కోవటం వేసుకోవటం అంతే. ఈ భూమి మీద పాపాన్ని జయించగలిగి ఇక నాకు ఇంక యేసు రక్తమే పడలేదు, ఒక్కసారి కడగబడ్డా ఉతుక్కున్నా ఇంకా చాలు, నా జీవితాంతం తెల్లగా ఉంటాయి అనే దమ్మున్న మనగాడు ఒక్కడ కూడా భూమి మీద లేడు. కాబట్టి మేము గొర్రెపిల్ల రక్తంలో మా వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నామని చెప్తున్నారు అక్కడ. వాక్యం అనే ఉదక స్నానం చేత మనం ఉతుక్కుంటా ఉండాలి. బిడ్డలారా, ఏదైనా పొరపాటు జరిగిందా? అక్క, పాపానికి నీ మీద ప్రభుత్వం ఎప్పుడూ కొట్టేశాడు దేవుడు. పాపం ఇక నేనేం చేయలేదు, గుర్తుపెట్టుకో. పాపం మన జీవితంలో ఇన్వాలిడ్ అయిపోయింది, అది ఇంకా మనకి హాని చేయలేదు.
నువ్వు పొరపాటు చేసినా, నువ్వు పడిపోయినా ఆల్రెడీ నీ మీద ముద్ర వేయబడింది కాబట్టి నువ్వు దేవుని సంతానం. ఇంకా నీకు కీడు చేసే దమ్ము ఏ పాపానికి లేదు. ఇంకా ఒకవేళ నువ్వు పెద్ద పాపంలో పడిపోయినా కూడా నీ మీద ముద్ర ఇంకా అలాగే ఉంది కాబట్టి నీకు పాపము ఏ హాని చెయ్యదు. పాపానికి నీ మీద ప్రభుత్వం ఇప్పుడు లేదు. అందుకని అలాగే ఉండిపోకుండా త్వరగా వెళ్ళిపోయి ప్రభు దగ్గరికి, నేను పొరపాటు చేశాను ప్రభువా, నిలబడాలని నాకు ఆశ ఉంది ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా, నేను పడిపోయాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను బాధ పెట్టేశాను ప్రభువా, అయ్యో ఈ బతకడం కంటే తండ్రి నా వల్ల కావట్లేదు ప్రభువా, నేను నీ ముందుకు ఎలా రావాలి ప్రభు అని అంటా ఉంటే ఆయన ప్రేమగల దేవుడు, నమ్మదగిన దేవుడు కాబట్టి మరలా రక్తాన్ని పోసి మళ్ళా ఉతుకో, ఆమె చెప్పు గట్టిగా, ఉతుకో, మళ్ళా ఉతికే, మళ్ళీ ఐరన్ ఉతికి ఐరన్ ఉతకటం వేస్తారే కట్ట వస్తుందంటే, ఇంతవరకు ఈ వాక్యం నేను ఎక్కడెనలా, నేను నమ్మలేకపోతున్నాను పాస్టర్ గారు. భూమి మీద ఏడైనా తిరిగిస్తారక్క, ఇదే కరెక్ట్. ఉతుక్కోవటం వేసుకోవటమే కానీ ఒక్కసారి ఉతుక్కొని నా జీవితాన్ని సాల్వ్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చూపిండి, అప్పుడు నేను ఈ వాక్యం మానేస్తా. ఇక నుంచి అబద్ధాల దగ్గర, బూతుల దగ్గర, ఆలోచన దగ్గర, తలంపుల దగ్గర, చిన్నదో పెద్దదో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక దగ్గర మనం తప్పిపోతాం అక్క. మన బట్టలు మాసిపోతాయి. మళ్ళా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన రక్తాలు మళ్ళీ ఉతుక్కోవాలి, మళ్ళీ నీతిమంతులు అయిపోతాం. అక్క మనకు దేవుడిచ్చిన ఫెసిలిటీ ఏంటంటే, బిడ్డలరేనండి, పాపంలో పడకుండా ఉండడం మనకి అసాధ్యం. నేను పెద్ద పాపాల గురించి చెప్పట్లేదు, చిన్నవే అయినా చెప్తున్నాను. మరణకరము కాని పాపాలు కొన్ని ఉన్నాయి, మరణకరమైన పాపాలు కొన్ని ఉన్నాయి. మరణకరమైన పాపాల జోలికి మనం వెళ్ళలేం ఖచ్చితంగా, ఎందుకంటే మన ప్రభు బిడ్డలమి, మనం బరి తెగించి ఏ పాపం చేయలేం. చిన్నవి ఖచ్చితంగా అసూయో, ద్వేషమో, కోపమో, వాళ్ళకి మైకిస్తే మన కోపం, వీళ్ళకి ప్రార్థనిస్తే వీళ్ళకి పాపం, వాళ్ళకి 3 వారాల నుంచి వాళ్ళకే వేస్తున్నాడు జానుపాల సమయంలో, పడుచుకోవట్లా. ఇది కూడా పాపమే దేవుడి దృష్టిలో. ఇప్పుడు జానుపాల మీద కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా చెప్పండి? మనకి లేదు 3 వారాలు, ఏరే వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు జానుపాల మీద కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా? కోపం వస్తుంది, మనుషులు కాబట్టి వస్తుంది. అప్పుడు ఆత్మదేవుడు వెంటనే గద్దిస్తాను, నేను ఇదిగో నా బిడ్డ మీద నువ్వు కోపడొచ్చా? నువ్వు పాటల కోసం నమ్ముకున్నావా, నన్ను దేవుని కోసం నా కోసం పరలోకం కోసం నమ్ముకున్నావా? నీకెందుకు పాటలు? ఇస్తే పాడు, లేదా నోరు మూసు గమ్ముగుండు. చూసావా నా బిడ్డ నువ్వు తిట్టేసావు కదా, రా ఉతుక్కోవచ్చి. అయ్యా తిట్టానయ్యా, అయ్యా నా తమ్ముడయ్యా, మా అన్నయ్య, అయ్యా బిడ్డ ఎంత కష్టపడతా, అయ్యా నేను చేశాను అయ్యా అని అడిగిస్తే, సర్లేదా ఉతికిస్తారా, ఉతికేసి మళ్ళీ బట్టలు ఇస్తాడు మనకి, వేసుకో మళ్ళీ బట్టలు. ఇంక మళ్ళీ మన పాపం ఉండదాక నువ్వు అడిగితే వెంటనే క్షమించేస్తాడు. అది అడిగితేనే క్షమిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. అడగకపోతే బట్టలు ఎట్లుంటాయి తెలుసా? 3 నెలల నుంచి ఉతకని బట్టలు ఎట్లుంటాయి, కంపు. అందుకే ఎప్పటికప్పుడు కడుక్కోవాలి తలే, మనం ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలా. కొంతమంది పాస్టర్కి మాటలు నచ్చవు, మనకు అనవసరం. నా బిడ్డలైన మీకు తెలిస్తే చాలు. నేను అనుకునేది ఏంటంటే, దేవుడు నాకు అప్పగించిన నా బిడ్డలకి మీకు తెలిస్తే చాలు. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా మనకు పనిలో యేసునామములో. ఇదే సత్యం. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్నవాడు నీతిమంతులు, దేవుని స్తోత్రం కలుగును గాక, వాళ్ళే ధన్యులు. బిడ్డ ఇప్పుడు ఒక్క మాట చెప్పాలి చూడండి. గొర్రెపిల్ల రక్తం దేవుని ప్రజల మలినాన్ని కడిగివేసి, అంటే యేసే రక్తం దేవుని ప్రజలకు మలినాన్ని కడిగివేసి ఆ పాప యొక్క బలాన్ని కొట్టివేసింది. ఎప్పుడు స్టార్టింగ్లో మనం బాప్తిస్మం పాప బలాన్ని కొట్టివేయబడింది. ఇప్పుడు పాపం మన విషయంలో బలం లేనిది అయిపోయింది, నిస్సత్తువ అయిపోయింది, ఇన్వాలిడ్ అయిపోయింది. ఇక పాపం మనల్ని ఏమీ చేయలేదు. ఇంకా తన ప్రజలను మరి ఎన్నటికీ మలినం కానంతగా ఆ యేసు రక్తం మనల్ని తెల్లగా చేసి మన బ్రతుకులు మార్చింది. బిడ్డలారా, అలా మనల్ని నడిపిస్తుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెంటనే వెళ్ళి ఉతుక్కొని ఎప్పటికప్పుడు బట్టలు ఐరన్ చేసుకుని వేసుకోవటమే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. లాస్ట్ మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం చూడండి ఒకసారి. మంచి మాట. ఇప్పుడు ఈ మాటకి మీకు ఇంకా ఫైనల్ అయిపోద్ది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50, 56, 57. మరణపు ముళ్ళు పాపం, పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రం. ఏంది? మరణపు ముళ్ళు పాపం, పాపం అనుకున్న బలం ధర్మశాస్త్రం. అయినను అంటే మరణపు ముళ్ళు పాపమైనా, పాపానుకున్న బలం ధర్మశాస్త్రమైనా, అయినను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. అంటే అర్థమైంది, యేసుక్రీస్తు వారిని బట్టే మనకి ఈ జయం కలిగింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన మలినాన్ని మనం గడుక్కోవడం ద్వారా కాదు. యేసయ్య మన కోసం రక్తం కార్చి ఆ సిలువ త్యాగాన్ని ఎప్పుడైతే చేశాడో ఆయనను బట్టే ఈరోజు మనం అందరం జయించిన వారిగా సాగిపోతున్నాము. మీకు ఇంకా మంచి మాట చెప్పాలంటే లేక అసలు మన జీవితంలో ఓడిపోవడం అనే మాటే లేదా? ఆమేన్ చెప్పండి.
అసలు నువ్వు ఓడిపోవడమే లేదక్క, నువ్వు ఎప్పుడో గెలిచావు. ఎందువల్ల గెలిచావు? నీ రాజు గెలిచిన వాడు, ఆయన జయించాడు లోకాన్ని. ఆయన ఆల్రెడీ యుద్ధాన్ని గెలిచి గెలుపును మన చేతుల్లో పెట్టి వెళ్ళాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ గెలుపు మన గెలుపు అనుకొని సాగిపోవడమే, అంతేగాని నువ్వు ఈ లోకాన్ని జయించేది లేదు. నీ ఉపవాసాల ద్వారా, నీ నమ్మకత్వం ద్వారా, నీ ప్రార్థన. ఇప్పుడు నేను 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేయడం ద్వారా యేసయ్య నాకు కార్యం చేశాడంటే, ఇప్పుడు యేసయ్య తన శక్తి ద్వారా నీకు కార్యం చేశాడా, లేకపోతే నీ 3 రోజుల ప్రార్థన నీకు కార్యం చేసిందా? అంటే నువ్వు యేసయ్య కంటే గొప్పడు అయ్యి నీ 3 రోజుల బలం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన మనసు ఒప్పించి, ఓ కఠినుడా, నేను 3 రోజులు నీకు ఉపవాసం ఉంటే చూడా అని ఆయన మైండ్ని మార్చి, అంటే నీ శక్తి ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి ద్వారా ఆయన నీ వైపు తిప్పుకోవడం అంటే అది ఎంత చెడ్డమాట. మన ఉపవాసాల ద్వారా ఆయన మన వైపు చూడలేదు, కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మన వైపు చూశాడు. ఆయన ప్రేమను బట్టి మన దగ్గరకు వచ్చాడు, కానీ మనం ఏదో చేసేవని కాదు. బిడ్డరా, నేను మిమ్మల్ని ప్రార్థన చేయబడలేదు, ఉపవాసాలు ఉండబడలేదు, మీరు ఇష్ట ప్రకారం చేసుకోండి అని కాదు నా ఉద్దేశం. మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నీతిని బట్టి మన ఆశీర్వాదాలు ఆధారపడి లేవు, మన జీవితం ఆధారపడలేదు. కానీ యేసు క్రీస్తునందు మాత్రమే మనం జై జీవితం చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి మీరు. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు, ఎంత మంచి మాట చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి, యేసయ్య మూలంగానే మనం జయిస్తున్నాం. బిడ్డలారా, ఒక్క మాట చేత మీకు ఎట్లా చెప్పాలి అర్థం కావాలంటే, ఇప్పుడు బైక్లు ఆపేస్తుంటారు, పోలీసులు ఆపుతారు బైకుల్ని. ఎందుకు ఆపుతారక్క? ఇంత తల్లి ఎందుకు ఆపుతారు? 3 కానీ బైక్ మీద వెళ్తే ఆపుతారు. బైక్ 2 కానీ 3 కాదని ఆపుతారు, డబ్బులు గడుచుకుంటారు. రెండోది ఇంక దేనికి ఆపుతారు? లైసెన్స్ చూపి, రెండోది ఇన్సూరెన్స్ చూపి, పొల్యూషను చూపి, ఈ హెల్మెట్. ఇప్పుడు హెల్మెట్ మర్చిపోయా, హెల్మెట్ లేకపోతే ఆపుతారు. అంటే బైకులు ఆపినప్పుడు మన దగ్గర తగిన లేకపోతే ఏం గడుచుకుంటారు? మన దగ్గర ఏం గడుచుకుంటారు? ఫైన్ గడుచుకుంటారు. ఊహకి మీకు అర్థమయ్యేదానికి. ఇప్పుడు ఉదయాన్నే 8 గంటలకు నేను పోతున్నాను, నన్ను ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఆపి నా దగ్గర ఏదో లేదని నాకు 500 ఫైన్ రాశారు. 500 కట్టా, ఒక రిసిప్ట్ రాసిచ్చారు నాకు. అలా నేను వెళ్ళిపోతా ఉన్నప్పుడు మరలా పాపవాళ్ళ కాలేజ్ దగ్గర సెంటర్లో ఒక పోలీస్ ఆపాడు. మళ్ళీ నన్ను, ఏయ్ హెల్మెట్ ఏది అన్నట్టు. సార్ లేదు సార్, డబ్బులు కట్టు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడే అక్కడ 500 కట్టి ఇదిగో కాగితం తెచ్చుకున్నాను సార్ అంటే, ఆ కాగితము ఆ రోజంతా నన్ను ఎవరు ఆపినా కూడా ఇంకా భయం లేకుండా తిరగొచ్చేస్తున్నాము. ఆమె చెప్పండి. ఎందుకు? ఆల్రెడీ ఉదయం నేను 500 కట్టేశా. ఇప్పుడు నేను తప్పు చేసినా, నా దగ్గర హెల్మెట్ లేకపోయినా, నా దగ్గర లైసెన్స్ లేకపోయినా, ఆల్రెడీ పొద్దున 500 కట్టిన కాగితం నా దగ్గర ఉన్నంత వరకు ఇంకా నన్ను ఎంతమంది ఆపినా నాకు ఇంక బాధే లేదు. ఆపితే చూపించడం అపో, ఆపితే చూపించడం అపో, ఆపితే కట్టా పో అని చెప్పి పంపిస్తుంటాను అనమాట. ఇంకా ఆ రోజు వరకు నన్ను ఎవరు ఆపడానికి వాళ్ళకి ఇంకా అధికారం లేనే. ఆపినా నన్ను ఏమనకుండా మర్యాదగా పంపిస్తారు, ఎందుకంటే ఆల్రెడీ నేను 500 ఉదయాన్నే కట్టేశాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైతే మనం యేసు రక్తంలో కడగబడి ముద్రించబడి ఆయన స్టాంపు మన మీద పడిందో, ఇక నువ్వు ఏ పాపం చేసినా నీకు రావాల్సిన శిక్ష నీ మీదకి రానియకుండా ఆయన డబ్బు కట్టేశాడు పూర్తిగా. ఎప్పుడుదా కట్టేశాడంటే, నువ్వు సచ్చి సమాధిలోకి పోయేదాకా నువ్వు ఏ పొరపాటు చేసినా దానికి రావాల్సిన శిక్ష నీ మీదకి రానివ్వకుండా ఆయనే మోసి ఒకేసారి ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ ఫైన్ కట్టేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషికి ఫైన్ కట్టేశాడు. హల్లెలూయా. ఇంకా మళ్ళా మనం ఫైన్ కట్టాల్సిన అవసరమే, ఆపిన వాళ్ళకి చూపించడమే. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం చూపించడం పో. ఏ సైతాన్ కా బేటా, యేసు రక్తం అనాలా. ఏయ్ నీకు క్యాన్సర్ పెడతా, ఎందుకు పెట్టేదిగో యేసు రక్తం పో. ఒరే నాయన, మిమ్మల్ని మీ జోలికి మేము రాలేమయ్యా. ఎర్ర తొగరదారం కట్టుకున్న ఇంట్లో ఉండేవాడికి ఇంక ఏ బాధ లేదు. ఏ పోలీస్ అయినా ఆపనే. యేసు రక్తం, యేసు రక్తం. 2000 సంవత్సరాల క్రితమే మా డాడీ కట్టేశాడు. యేసు రక్తం, యేసు రక్తం, చూపించుకోవడం పాటమే. అందుకే ప్రభు అంటాడు, మీరు నన్ను బట్టి జయించారు, మీ భక్తిని బట్టి కాదు. నన్ను బట్టి జయించారు, నా రక్తాన్ని బట్టి, నా నీతిని బట్టి నేను జయించాను. కొడక కూతురా, నేను లోకాన్ని జయించి నా జయాన్ని మీకు ఇచ్చా. మీరు నా జయములో సాగిపోండి, అంతేగాని మీరు ఓడిపోయినోళ్ళు కానే కాదు. ఒకవేళ ఒక బూతు మాట తిట్టినంత మాత్రాన మళ్ళా పోయి ఓడు అనబల్లా, ఆల్రెడీ నీకు ఎప్పుడో ఫైన్ కట్టేస్తుంది. ఏ పాపము నేనేం చేయలేదు, ఇంకా దానికి నీ మీద ప్రభుత్వం లేదు. కాకపోతే నీ మనసు ఒప్పుకోదు, నేను పొడసుంటుంది కాబట్టి లేట్ చేయకుండా పోయి, అయ్యా
చిన్నదాని కాదు, నేను మెంటల్ దాన్ని, తెలుసో తెలియదు కోపం వచ్చి తిట్టేసానయ్యా, నన్ను కడుగయ్యా అంటే యేసు రక్తం నిర్మా వాషింగ్ పౌడర్ మొత్తం కడగటం, శుభ్రం చేయటం, ఐరన్ చేయటం, మళ్ళీ వేసుకోవటం, మళ్ళీ జరిగిందా మళ్ళీ పోవటం, మళ్ళీ ఐరన్ చేసుకోవటం, మళ్ళీ వేసుకోవటం, మళ్ళీ ఉతుక్కోవటం వేసుకోవటం. కానీ నువ్వు ఓడిపోలేదు. నువ్వు ఎన్ని దగ్గరలో పడిపోయినా నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు. నువ్వు యేసు రక్తము చాటున జయించి బతికే బిడ్డవే. ఆమె చెప్పు గట్టిగా. హలో, నా తెలుగు అర్థమైందా కూతుర్లారా? నా తెలుగు అర్థమైందా? ఈరోజు నువ్వు 20 రోజుల ఉపవాసం ఉన్నందుకు నువ్వు భక్తిరాలు కాదు. 2000 సంవత్సరాల క్రితమే నీ పాపానికి కావాల్సిన ఫైన్ అంతా ఆయన కట్టేసినందుకు ఇప్పుడు నువ్వు గెలిచిన బిడ్డవి. సుసన్నమ్మ హల్లెలూయా ఆమె అని అంటుందంటే ఆ బిడ్డకు అర్థమైనట్టుంది. ఇంక మీకు ఎవరికి అర్థమైనట్లే. ఇంత బాగా చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదంటే నేనేం చేయలేను. ఎల్లాయిపాలెం గ్రామంలో ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయా? క్షమించబడ్డా. ఎందుకంటే ఫైన్, వాళ్ళకు కూడా ఫైన్ కట్టేశాడు దేవుడు. ఎవరికి? ఈ ఎల్లాయిపాలెం కాలనీలో ఉన్న ప్రతి బిడ్డ పాపానికి ఆయన ఆల్రెడీ ఫైన్ కట్టేశాడు. ఆయన కట్టాడన్న సంగతి వాళ్ళకి ఇంకా తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళ మీద పాపం ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళు పాపం బారిన పడుతున్నారు, వాళ్ళు పాపం బయట రాలేకపోతున్నారు, వాళ్ళు శాపం అనిపిస్తున్నారు. ఆ శాపం పోవాలంటే రండయ్యా, మీ పాపానికి ఫైన్ కట్టిన యేసు వద్దకు వచ్చి నిజమే నా దేవుడు నా కోసం ఫైన్ కట్టాడని నమ్మి బాప్తిసం పొందండి చాలు. యేసు దేవుడు నమ్ముకో, ఆ రోజు నుంచి పాపానికి నీ మీద ప్రభుత్వం ఉండదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన భక్తి మన నీతిని బట్టి మన నీతిమంతులం కాలేదు, కానీ యేసయ్య మన కొరకు కట్టిన పరిహార బలి, ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఆయన మన కోసం చెల్లించిన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా ఈరోజు భూమి మీద తిరుగుతున్నాము. కాబట్టి మనం ఓడిపోయిన వాళ్ళం కాదు, మనం ఎప్పటికీ గెలిచిన వాళ్ళమే. జయం జయం. దేంట్లో? యేసు రక్తములో జయం జయం. ఎప్పుడు దాకా? సచిందాకా. ఇంకా నువ్వు ఓడిపోయాడు కాదు, అసలు నువ్వు ఓడిపోలా, అసలు నీకు ఓటమే లేదు. నువ్వు ఒకవేళ పాపంలో పడిన చిన్న పొరపాటు చేసినా ఆ పాపానికి నీ మీద ఏమాత్రం ప్రభుత్వం లేదు, అది చచ్చిపోయింది, అది ఏమాత్రం బలం లేని అయిపోయింది. పాపానికి నీ మీద ప్రభుత్వం లేదు కాబట్టి ఇన్వాలిడ్. వెంటనే వెళ్ళి ప్రభు దగ్గర కడుక్కోవటం, ఉతుక్కోవటం, వేసుకోవటం, నీతిమంతులు జాబితా సాగిపోవడమే అంతే. నాకు తెలిసి హృదయపూర్వకంగా పాపంలో ఉండేవాడు ఇంకా దేవుడి చేత ఆకర్షించబడలేదు కాబట్టి వాడు హ్యాపీగా పాపం చేసుకుంటూ చర్చకు వస్తున్నాడు. హ్యాపీగా పాపం చేసుకుంటూ చర్చకు వచ్చేవాడు ఇంకా దేవుడి చేత ఆకర్షించబడలేదు. దేవుడి చేత ఆకర్షించబడిన దేవుడు కూడా హ్యాపీగా చేయడు, ఏడస్తా చేస్తాడు. నాలాగా పాపం చేయకుండా ఉండలేరులే, చిన్నదో పెద్ద చేస్తారు, కానీ హ్యాపీగా చేసేవాడు ఇంకా దేవుడు ఆకర్షించలా. ఏడస్తా చేసేవాడే దేవుడు ఆకర్షించుకోవడం లెక్క అనమాట. ఇంతవరకు అయిపోయిందమ్మ వాక్యము. ఇంకా ప్రార్థన చేద్దాం. ఇంకా అర్థమైందంటే గట్టిగా నా కోసం హల్లెలూయా చెప్పండి. గట్టిగా యేసయ్యకే చెప్పండి. గట్టిగా హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో కూర్చోని పెట్టానా, దేవుడు లోకాన్ని ఎంతో ఎలా ఆయన ప్రేమని లోకం మీద ఎలా చూపించాడు? మొదటిది వారి వ్యాధులు స్వస్థపరచడం ద్వారా, మన వేదనలు తీసివేయడం ద్వారా, మనకు ఉన్నటువంటి రోగాలు స్వస్థపరచడం ద్వారా. ఫోన్ సౌండ్ పెట్టని చెప్తాను, నువ్వు ఆపేవు, నువ్వా పోయింది, ఎగిరిపోయింది. ఏం చెప్పాను? రోగాలు వ్యాధులు స్వస్థపరిచి, దయ్యాలు పారదోలి, పక్షవాత రోగాలు స్వస్థపరిచి, అదిగో బాధల్లో కన్నీళ్ళలో ఉన్న వాళ్ళని ఆదరించడం ద్వారా యేసయ్య తన ప్రేమని లోకం మీద చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది, తన ప్రేమని ఈ లోకం మీద ఎలా చూపించాడంటే మన పాపముల నుండి మనల్ని విడిపించి ఆయన ప్రేమని మన మీద చూపించాడు. మన పాపం నుంచి మనల్ని ఎలా విడిపించాడంటే ఆయన రక్తాన్ని కార్చడం ద్వారా, యేసయ్య తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, ఆ రక్తము బట్టి ఈరోజు మన పాపాల నుంచి మనం విడిపించబడ్డాం పూర్తిగా. పాపానికి మన మీద ప్రభుత్వం లేదు. ఆమేన్ చెప్పండి. అంటే దీని అర్థం పాపముల నుంచి విడిపించబడ్డాము అంటే ఇక పాపం చేయమని కాదు. ఒకవేళ పాపము చేసినా దానికి శక్తి లేదు, దానికి అది లెక్కలోకి రాదు, అది ఇన్వాలిడ్. అది త్వరగా వెళ్ళి ఉతుక్కొని కడుక్కొని మళ్ళీ మంచిగా వేసుకోవడమే, కానీ దానివల్ల నీకు నష్టము, బాధ, నరకానికి పోయేది ఏముండదు. ఎందుకంటే నువ్వు యేసు రక్తం ద్వారా ముద్రించబడిన బిడ్డవే. మనం ఓడిపోలేదు బిడ్డ, మనం ఎప్పుడో గెలిచాం. మన ప్రభు అయిన యేసయ్య సిలువలో రక్తం కార్చిన మరుక్షణమే మనందరం గెలిచేసాం. ఆమేనని గట్టిగా. ఈ సర్వ ప్రపంచ లోకానికి వారి పాపానికి కావలసిన శిక్ష లేదా వారి పాపానికి కట్టాల్సిన ప్రాయశ్చిత్తం, ఆ డబ్బు, పెనాల్టీ మొత్తం తన ప్రాణం పెట్టడం ద్వారా ఈ లోకానికి సరిపోయినంత పెనాల్టీ ప్రభు కట్టేశాడు. ఇప్పుడు ఎల్లాపాలెంలో యేసుక్రీస్తు నమ్ముకొని వాళ్ళకి, అంటే యేసుక్రీస్తు మాకొద్దు, మా దేవుడు మా వాళ్ళు మాకున్నారు అనుకుంటున్న వాళ్ళకి
ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న మనకే తేడా ఏంటో తెలుసా? మన మీద పాపానికి ఏ ప్రభుత్వం లేదు. కారణం మనం యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనే మన దేవుడిని నమ్మి ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం పొంది ఆయన బిడ్డలుగా బతుకుతున్నాం. కాబట్టి మనము గెలిచిన వాళ్ళం. ఏమేం చెప్పండి గట్టిగా. అసలు మనకు ఓటమంటూ లేనే లేదు. కానీ అవతల ఉన్న బిడ్డలకి, యేసులో రాని బిడ్డలకి ఇంకా వాళ్ళకి తెలియదు ఈ విషయం. మా పాపాల కొరకు ప్రాయశ్చిత్తం ఆల్రెడీ జరిగిపోయింది. మేము మా పాపాలు కడుక్కోవడానికి మేము ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నదుల్లో మునిగి, కాలువల్లో మునిగి, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏడా తిరిగి ఉన్నదంతా బాగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే మా పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసిన ఆ యేసు అనే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనని విశ్వాసం ఉంచి ఆయనలో బాప్తిసం పొంది ఆయన నిలబడితే మా పాపాలు కూడా కొట్టివేయబడతాయి. ఆల్రెడీ ఆయన మా కోసం వెల చెల్లించాడు. కాబట్టి ఆయన వెలని నిజమని ఒప్పుకుంటే, ఆయన యందు విశ్వసిస్తే చాలు నా పాపాలు కూడా క్షమించబడతాయని వాళ్ళు ఇంకా నమ్మలేదు. కాబట్టి వాళ్ళ పాపాలు ఇంకా వాళ్ళ మీద నిలుచున్నాయి బిడ్డలారా. అలా కొందరినైనా యేసు దగ్గర తీసుకుని వద్దామనే ఈ 3 రోజులు ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ నా ప్రియ సహోదరుడా, గ్రామంలో నుంచి, దూర ప్రాంతాల్లో నుంచి వీధుల్లో కూర్చుని అక్క, చెల్లిలా, తమ్ముడా, అమ్మా, నీ పాపంలో నుంచి నువ్వు బయటపడటం నీ వల్ల కాదమ్మా. నువ్వు బయటపడలేవమ్మా, నీ చేత కాదమ్మా. ఈ భూలోకంలో తమకు తాముగా పాపాన్ని జయించగలిగే దమ్మున్న మనగైతే ఈ భూలోకం ఎవరు లేరమ్మా. కారణం పాపానికి బలం ఉంది. ఆ పాపపు బలం మనిషిని బంధించింది. ఈ పాపంలో నుంచి మనిషి పూర్తిగా విడుదల పొందాలంటే మన కొరకు రక్షకుడిగా పంపబడిన యేసు రక్తం దగ్గరికి వచ్చి తీరాలి. యేసు రక్తం మాత్రమే మనిషిని పాపము నుంచి విడిపించి తీరుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొందుకుంటాడో, దేవుని మందిరానికి వస్తాడో, క్రైస్తవుడిగా మారి యేసే పాదాలు పట్టుకుంటాడో, ఇక ఆ రోజు నుంచి పాపానికి వాళ్ళ మీద అధికారం ఉండదు. పాపం మన మీద ప్రభుత్వం చేయదు. ఒకవేళ నువ్వు పొరపాటు చేసినా, బలహీనతలో పడినా ఆ పాపము నిన్ను ఏమీ చేయలేదు. ఎప్పుడో తన అధికారాన్ని దేవుడు కొట్టివేశాడు. మనం పాపం చేసినందుకు ఓడిపోలేదు, కానీ ఆల్రెడీ గెలిచిన వాని నీడలో పోతున్నాం. కాబట్టి మనం జయించిన వాళ్ళం. ఆమె చెప్పండి గట్టిగా. మనము ఎన్నటికీ ఓడిపోయే సమస్య లేదు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు చచ్చిపోయినా మనం పరలోకం వెళ్ళిపోతాం యేసు నామములో. అందుకే ప్రతిరోజు స్నానం చేయటం, బట్టలు మార్చుకోవడం, ఈ పని మాత్రం మానకూడదు బిడ్డ. మనందరం పరలోకం వెళ్ళిపోతామమ్మా. ఎవరు నరకానికి పోయేవాళ్ళు లేరు ఇక్కడ యేసు నామములో. మనమందరం రక్తంలో కడగబడ్డాం. ఆయన దేవుడు అంగీకరించాం. ఆయన రక్తంలో క్షేమంగా ఉన్నాం. పాపపు ప్రభుత్వం నుంచి విడిపించబడ్డాం. ఈరోజు నీతిమంతులుగా సాగిపోతున్నాం. మన నీతి మన క్రియల వల్ల కలిగింది కాదు, కానీ ఆయన మన కొరకు చేసిన సిలువ త్యాగమును బట్టి మాత్రమే, ఆయన రక్తమును బట్టి మాత్రమే, ఆయన జయించిన ఆ జయాన్ని బట్టి మాత్రమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును గ్రహించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జయము ఆయనది, మనది కానే కాదు. ఈరోజు మనం అనుభవిస్తున్న జయం ఆయింది, మనది కానే కాదు. కాబట్టి ఎవరైనా పడిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళు ఇక్కడ ఉంటే దిగులు పడబాకండి. అక్క, పొరపాట్లు పడ్డావా? ఎప్పటికీ దిగులు పడదు తల్లే. ఆ పాపం నేనేం చేయలేదు, అది శక్తి లేనిది, అది ఇన్వాలిడ్. వెంటనే వెళ్ళి కడుక్కో. నీ మనస్సు నిన్ను వేధించకుండా ఉండునట్లుగా త్వరగా వెళ్ళి క్షమాపణ కన్నీళ్ళు విడిచి నన్ను క్షమించను కడుగయ్య అంటే ఇక మళ్ళీ గిల్లు ఉండకూడదు. నీకు వెంటనే కడిగేస్తాడు. మరలా నీకు నీతి వస్త్రం ధరింపజేస్తాడు. ఫ్రెష్ వస్త్రాలు, ఉతికి ఐరన్ చేసిన బట్టలు ధరించుకున్నట్లుగా గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కోవటం ధరించటం, ఈ విధంగా మన జీవితాంతం సాగిపోతూ ఒకనాటికి పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఈ రోజు బలహీనతగా ఉన్న చిన్నవి ఒకరోజు కనబడకుండా పోతాయి యేసు నామములో. అంతేగాని పూర్తిగా పాపం లేని వాడిగా నువ్వు మారిపోతావని ఎవడో చెప్పలేడు. చెప్పేవాడిని అదగ తీసుకురండి. ఇంకంటే ఎంత ముసలోళ్ళనైనా పాపం అనేది దెయ్యం ఉంటుంది, ఒక చిన్న పొరపాటు ఉంటుంది. కాబట్టి బిడ్డరా, ఇంకా పాపం ఇంకా మన జీవితంలో పని చేయట్లేదు కాబట్టి ఇక దాని గురించి మాట్లాడడం మానేద్దాము. యేసు రక్తములో ముద్రించబడిన వాళ్ళ గురించి ఇంకా పాపం గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే దానికి శక్తి లేదు. అయిపోయింది దాని సంగతి. ఇంకా మన మాట్లాడి దేనికోసమో తెలుసా? మన కోసం ప్రాణం పెట్టిన యేసుని ఎలా సంతోషపరచాలి, మనల్ని నీతిమంతులుగా మార్చిన మన దేవుని ఎలా సంతోషపెట్టాలి, ఆయన కొరకు ఎలా పరిగెత్తాలి, ఆయన కోసం ఇంకా ఎలా కష్టపడాలి. తండ్రి, నాకు ఆర్థికంగా సహాయం చేయి, నీ కోసం మా సేవకుడితో పరిగెత్తుతా, ఎక్కడికైనా నా జీవితంలో నీ కోసం ఇంకా కష్టపడతా, నన్ను వాడుకో అని ఆయన కోసం కష్టపడదాం తల్లే. ఇంత జయాన్ని ఇచ్చిన దేవుడి కోసం ఏదైనా చేద్దాం. దేవుడి కొరకు ఆయన కోసం ఇంకా ఎంతో చేయాలి. మనం ఈ ఆశ, ఈ అపేక్షతో సాగిపోతాం. దేవుడి మాటలు మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చి బద్దలు చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.